Good evening, ma'am. So, my name is Gowri. I'm teaching arithmetic and reasoning for the past few years. సో ఇప్పుడు మీకు మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే అథమెటిక్ అండ్ రీజనింగ్ అనేది పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఎగ్జామ్. సో యూ రైట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అథమెటిక్ అండ్ రీజనింగ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో మీకు అది ఎగ్జామ్ బట్టి వెయిటేజ్ అన్నది వ్యారీ అవుతూ ఉంటుంది. కొన్ని ఎగ్జామ్స్కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, దట్ ప్లేస్ ద మేజర్ రోల్. కొన్ని ఎగ్జామ్స్కి ఏంటంటే సో అథమెటిక్ అండ్ రీజనింగ్. సో ఇప్పుడు మీకు ఈ క్లాస్లో మీకు ఏంటంటే అథమెటిక్, రీజనింగ్, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, అలాగే మనకి ఏంటంటే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, సో వాటన్నింటికి కూడా ఇంట్రడక్షన్ కంప్లీట్గా ఇస్తాను. సో ఇప్పుడు మనకి దీంట్లో ఏంటంటే మన అథమెటిక్, రీజనింగ్ అనేది మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే, యూ రైట్ ఎనీ ఎగ్జామ్, నాట్ జస్ట్ ఒక ఎస్ఐ కానీ ఒక కానిస్టేబుల్ కానీ కాదు, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, సో దేనికైనా సరే దిస్ ఇస్ యూస్ఫుల్. ఓకే అమ్మా? సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో అథమెటిక్ అండ్ రీజనింగ్. సో బేసిక్గా మనకి దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు బేసిక్గా అథమెటిక్, రీజనింగ్ కొంతమందికి అయితే అది ఈజీగా అనిపిస్తుంది, కొంతమందికి ఏంటంటే చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే అథమెటిక్, రీజనింగ్ అనేది ఈజీగా స్కోర్ చేద్దామని కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే చాలా భయపడతారు అనమాట. సో ఫస్ట్ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే మనం ఏదైతే మనం నేర్చుకోబోతున్నామో ఇక్కడ, సో ఈ పర్టికులర్ అథమెటిక్ అనే టాపిక్స్, అథమెటిక్, రీజనింగ్ అనేది, రీజనింగ్ ఐ టాక్ అబౌట్ ద రీజనింగ్ లేటర్, ఫస్ట్ అథమెటిక్ గురించి మాట్లాడుకుందాం. సో అథమెటిక్ టాపిక్ అంటే మనకి ఏంటంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అన్న. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ అప్ టు 10th క్లాస్ కూడా కాదు, మనకి నిజంగా చెప్పాలంటే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాథమెటిక్స్ అనమాట. దిస్ ఇస్ యాక్చువల్లీ కాల్డ్ కమర్షియల్ మ్యాథమెటిక్స్ అంటాం అనమాట. సో దాంట్లో మనకి టాపిక్స్ ఏముంటాయంటే లైక్ సింపుల్గా రేషియోస్ అని, పార్ట్నర్షిప్ అని, పర్సంటేజెస్ అని, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే కాన్సెప్ట్సే. ఓకే, సో దీనికి మనం పెద్దగా ఆల్జీబ్రా లాగా మనం ఏం యూజ్ చేయం అథమెటిక్ వరకు. కొన్ని ఎగ్జామ్స్ మనకి లైక్ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్ రాస్తే మీకు ప్యూర్ మ్యాథ్స్ అనేసి కూడా ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్లో ఏంటంటే ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, ఈ పార్ట్ అయితే మనకి వస్తుంది, అది మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అయితే అథమెటిక్ టాప్, అది బికాజ్ ఎందుకంటే మీరు ఏ ఎగ్జామ్కైనా అథమెటిక్ వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్, అలాగే గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్ మొత్తం కవర్ చేసేది ఇదే అథమెటిక్ టాపికే కవర్ చేస్తుంది. ఓకే, అలాగే మనకి రీజనింగ్ వచ్చేసరికి, రీజనింగ్లో మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే అది కామన్గానే ఉంటుంది. అది నాకు తెలిసి చాలామందికి అది వన్స్ మనం నేర్చుకున్న తర్వాత అది మన స్కోరింగ్గా అనిపిస్తుంది అనమాట. అయితే అథమెటిక్ అండ్ రీజనింగ్ ఎందుకు నేర్చుకోవాలి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైండ్స్ అంటే, ద ఓన్లీ రీజన్ ఇస్ మీరు జిఎస్ మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే చాలా మందికి ఏంటంటే కామన్ డౌట్ ఉంటుంది అనమాట. సో మ్యాథ్స్ అంటే భయం, సో అందుకని ప్లస్ మిగతావన్నీ ప్రిపేర్ అవుతాం, జిఎస్లో మనం స్కోర్ తెచ్చుకోవచ్చు అనేసి. యూ కెన్ ఆస్క్ ఎనీబడి. సో అంటే మీరు జిఎస్లో ఎంత ఎక్సెప్షనలీ గుడ్ అయినా సరే ఏంటంటే దెర్ ఆర్ లిమిటేషన్స్ అనమాట. సర్టెన్ పాయింట్ వరకు మీరు వెళ్తారా, ఆ సర్టెన్ పాయింట్ తర్వాత మీరు స్కోర్ చేయలేరు అనమాట. సో బికాస్ జిఎస్ మీన్స్ లైక్ ఇట్ ఈస్ లైక్ ఎ ఓషన్. సో అంటే క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఎక్కడి నుంచి వస్తుందని క్వశ్చన్ తెలియదు. అందుకే ఏంటంటే నో వన్ కెన్ సే దట్ ఏది జిఎస్లో ఎవరైనా చెప్పినా సరే 100% మీరు స్కోర్ తెచ్చుకుంటారని మీరు చెప్పలేదు. బట్ కాన్ఫిడెంట్లీ అథమెటిక్ అండ్ రీజనింగ్ అయితే మనం చెప్పచ్చు. ఎస్, ఇఫ్ యూ ప్రిపేర్ వెల్, ఇఫ్ యూ గో బై ద రైట్ స్ట్రాటజీ, యూ విల్ గెట్ 100% స్కోర్ చేస్తుంది. మెనీ పీపుల్ విల్ గెట్ దట్ మార్క్స్ 100%. అయితే ఈ అథమెటిక్ రీజనింగ్లో మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే, సో జిఎస్కి దీనికి, జిఎస్లో మనకి ఏంటో ఒక బిట్ తెలిసింది అనుకోండి ఆన్సర్ పెడతాం, లేదనుకోండి వదిలేస్తాం. ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్ యాక్చువల్లీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అథమెటిక్ అండ్ రీజనింగ్, దాంట్లో ఏంటంటే మనకి సొల్యూషన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు పుట్ ద పెన్ ఆన్ పేపర్, మనం సాల్వ్ చేయాలి. ఇట్ టేక్స్ టైం. అందుకు అథమెటిక్ రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పీడ్. ఓకే, స్పీడ్ అనేది మనకి ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో అందుకు అథమెటిక్, రీజనింగ్ అంటే ఈ రెండిట్లో ఏదైనా సరే మనం మాస్టర్ అవ్వాలి. ఏ ఎగ్జామ్ రాసినా సరే బాగా రాయాలంటే సో 3 థింగ్స్ ఉంటాయి. మా 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ కాన్సెప్ట్. అథమెటిక్ దేనికైనా సరే ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్. చాలామంది అనుకుంటారు, చాలామంది అడిగే క్వశ్చన్ కూడా ఏంటంటే షార్ట్ కట్స్ అనేసి అంటారు. ఎస్, షార్ట్ కట్స్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్, బట్ దట్ ఈస్ మై థర్డ్ పాయింట్. మై ఫస్ట్ పాయింట్ ఈస్ కాన్సెప్ట్, second point is calculation, third point is shortcuts.
ఈ షార్ట్ కట్ అన్న దాని వల్ల మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి యూజ్ అవుతుందేమో కానీ మీరు జాబ్ కొట్టడానికి అయితే యూజ్ కాదు. ఏదో మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఎగ్జామ్ బాగా రాశాను, చాలామంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాశాను టైం సరిపోలేదు అనేసి ఏదో ఒక సింపుల్ రీజన్స్ ఎస్కేపిజం చెప్పడానికి అయితే ఈ షార్ట్ కట్స్ అయితే యూజ్ అవుతాయి. షార్ట్ కట్స్ ఈజ్ నీడెడ్, బట్ షార్ట్ కట్స్తో మాత్రమే మనం ఎగ్జామ్ అయితే క్రాక్ చేయలేము. అండ్ ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు, ప్రతి ప్రాబ్లమ్కి షార్ట్ కట్ ఉంటుందనేసి ఎగ్జామ్లో వెళ్తారు. ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత అది ఏమవుతుందంటే, సో మీరు ఎంతవరకు ఎన్ని షార్ట్ కట్స్ ఉంటాయో అన్ని షార్ట్ కట్స్ నేర్చుకుంటారు, నేర్చుకున్న తర్వాత వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రాబ్లంలో ట్విస్ట్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ జిఎస్. మ్యాథ్స్లో ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ క్రియేట్ మై ఓన్ ప్రాబ్లమ్ విచ్ యూ కెనాట్ సీ ఎనీవేర్ ఆన్ ద వరల్డ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్. అంటే ఇప్పటికిప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ నేను క్రియేట్ చేయొచ్చు, దానికి ఆ షార్ట్ కట్ అవన్నీ నాకు తెలియదు, నాకు మాత్రమే తెలుస్తుంది, నీకు తెలియదు, నాకు ఒక్కడికే తెలుస్తుంది. అదే నాది షార్ట్ కట్ అనేది కూడా ఎలా వస్తుందంటే మనం క్యాల్కులేషన్ ఒక ప్రాబ్లమ్ క్యాల్కులేషన్ అంతా చేసిన తర్వాత సో దీన్ని బ్యాక్వర్డ్ స్టెప్లో వెళ్తారు అనమాట. బ్యాక్వర్డ్ స్టెప్లో వెళ్ళి అప్పుడు మనకి ఏం చేస్తారంటే ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ చేస్తారు. అంతే తప్ప ఏంటంటే షార్ట్ కట్ ఎప్పటికప్పుడు ఏంటంటే ఎవరికి రాదు, అది తర్వాత వస్తుంది. సో మనం ఇన్ని ఎగ్జామ్స్ రాసాం కాబట్టి సో మనకి షార్ట్ కట్స్లో కొన్ని ఏంటంటే మనం ఫైనల్గా కొన్ని తీసుకుంటాం. ఈ షార్ట్ కట్స్ వల్ల మీరు ఏంటంటే 30 to 35% ఆఫ్ ప్రాబ్లమ్స్ మాత్రమే మీరు చేయగలరు. మ్యాక్స్, ఐ వుడ్ సే దట్ maximum you can do 30 to 35% of the problem only. Of course, I'm not saying that shortcuts are not important. Shortcuts are also important. Okay, shortcuts కూడా ఇంపార్టెంటే. ప్రతి ప్రాబ్లమ్కి మనం చేసే ప్రతి ప్రాబ్లం కూడా సో విల్ డిస్కస్ అబౌట్ ద షార్ట్ కట్స్, నో డౌట్ అబౌట్ ఇట్. షార్ట్ కట్స్ ప్రతి ప్రాబ్లం కూడా చెప్తాం. బిఫోర్ దట్ క్యాల్కులేషన్ ఆర్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ప్రతి ప్రాబ్లమ్కి కాన్సెప్ట్ ఓరియంటెడ్, అంటే కాన్సెప్ట్ తెలిసిందనుకోండి, మీరు ఒక కొత్త ప్రాబ్లమ్ని ఎగ్జామ్లో చూసినా సరే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎస్, కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మీరు ఆ ప్రాబ్లం కొత్త ప్రాబ్లం వచ్చినా సరే మీరు సాల్వ్ చేయగలరు అనమాట. సో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో 30% ఆఫ్ ద క్వశ్చన్స్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద 35% ఆఫ్ ప్రాబ్లమ్స్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ కాన్సెప్ట్స్ అండ్ దానికి రిలేటెడ్ షార్ట్ కట్స్ అవన్నీ మీకు ఉండవు. ఓకే, సో ఆ టైం అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏంటంటే అందరూ కూడా సాల్వ్ చేసి దానికి షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన ప్రతి ప్రాబ్లమ్కి కూడా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ప్రతి ప్రాబ్లమ్ కూడా. నెక్స్ట్ ఏంటంటే అదే ప్రాబ్లంలో కాన్సెప్ట్స్తో పాటు షార్ట్ కట్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే, సో దీంతో మనకి ఏంటంటే ఒక 60% వరకు మనకి ఎగ్జామ్లో అథమెటిక్ రిలేటెడ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ అయినట్టుగా అవుతుంది. బట్ వీ ఆర్ నాట్ షూర్ దట్ 100% దట్ అంటే ఐ కాంట్ గివ్ యూ గ్యారంటీ ఫర్ దట్. ఈ రెండు నేర్చేసుకుంటే మనకి జాబ్ వస్తుందని చెప్పలేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ ఏదో కట్ ఆఫ్ మార్క్ రీచ్ అవ్వడం గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ ఓన్లీ టార్గెటింగ్ అబౌట్ అవర్ జాబ్ రావాలనేసి అంటే మనం ఏదో ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది, కట్ ఆఫ్ రీచ్ అయిపోతే సరిపోతుంది అనేసి అనుకుంటే దట్స్ నాట్ ద బిగ్ డీల్. ఓకే, అది నార్మల్గా షార్ట్ కట్స్ నేర్చుకుంటారు, కొన్ని నేర్చుకుంటే మీరు ఇమీడియట్గా చేసేవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద ఇష్యూ, రైట్? సో మనం ఎందుకు వచ్చామంటే మనకి జాబ్ రావాలంటే అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ షార్ట్ కట్స్ ఒకటి యూజ్ అవుతుంది. కాన్సెప్ట్ ప్రతి ప్రాబ్లమ్లో అది ఎలా వస్తుంది అన్నది కూడా మనం నేర్చుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ద మేజర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ క్యాల్కులేషన్. అనదర్ వన్ ఈజ్ క్యాల్కులేషన్. So lot of people struggle about this calculation part. You ask number of people, many people who write different exams, so their major complaint is their calculation. ఈ calculation మనం టైం ఎంత స్పీడ్గా చేయగలం అన్నదాన్ని డిసైడ్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఓన్లీ డిసైడ్ దట్ ఇది మాత్రమే మనకి ఏంటంటే ఎంత స్పీడ్గా చేయగలం, మన ప్రాబ్లమ్స్ మనం ఎంత స్పీడ్గా చేయగలం అన్నదాన్ని డిసైడ్ చేస్తుంది. Not the shortcuts, not the concepts. Of course, shortcuts will save your time, but not 100%. సో అందుకు ద మేజర్ రోల్, మీరు ఏ కాంపిటేటివ్ ఎంత డిఫికల్ట్ ఎగ్జామ్, మ్యాథ్స్ రిలేటెడ్ ఎగ్జామ్ రాసినా సరే మీ క్యాల్కులేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీరు గ్యారంటీగా ఆ పర్టికులర్ ఎగ్జామ్ని మీరు. ఓకే, క్యాల్కులేషన్, వాట్ ఈస్ దట్ క్యాల్కులేషన్? యూ ఆస్క్ ఎనీబడి, ప్రాబబ్లీ మీరు చాలామంది రాసి ఉండొచ్చు, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాం. మీరు ఏ కాంపిటేటివ్ రాసినా సరే, ఈవెన్ మీరు ఒక బీటెక్లోనో లేకపోతే ఇంకెక్కడైనా మీరు ఫ్రెషర్స్ అయినా సరే మీకు సిఆర్టీ, బీటెక్లో అయితే మీరు ఏదో క్యాంపస్ రిక్రూట్మెంట్కి వెళ్ళాలన్నా సరే అథమెటిక్ రీజనింగే ఉంటుంది. సో మీరు చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు. ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మనకు అథమెటిక్ రీజనింగ్ లేకుండా ఉంటుంది. సో దాంట్లో మీరు ఏంటంటే చాలామంది ఇవన్నీ కూడా అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి కూడా ఏంటంటే వాళ్ళ మేజర్ కంప్లైంట్ ఏంటి, ఇమీడియట్గా చెప్తారు, నాకు టైం సరిపోలేదురా, నాకు టైం సరిపోయి ఉంటే నేను ఖచ్చితంగా చేసేవాడిని అనేసి. టైం అందరికీ ఒకటే నమ్మ.
people are doing better and some people are not doing better. So the only reason in the mathematics, I would say about the mathematics, the only reason is their calculation is weak. If you are good at calculation, yes, trust me, and I can openly challenge you that. So మీరు ఖచ్చితంగా ఏ అథమెటిక్ రిలేటెడ్ ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేస్తారు. బట్ ఫర్ దట్ యూ నీడ్ దిస్ క్యాల్కులేషన్ పార్ట్ వెరీ స్ట్రాంగ్. క్యాల్కులేషన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏదో ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లోనే ఏదో నేర్చుకున్నట్టుగా లేకపోతే డిగ్రీ బేస్డ్ మీకు అలాంటి లెంగ్తీ క్యాల్కులేషన్స్ ఉన్నాయి, ఇంటిగ్రేషన్స్ కానీ డిఫరెన్షియేషన్ అలాంటి పెద్ద పెద్దవి ఏం లేదు. ఇక్కడ క్యాల్కులేషన్ అంటే చాలా సింపుల్, కానీ అదే డిఫికల్ట్ మనకి. ఆ క్యాల్కులేషన్ అంటే ఏం లేదు, 1 to 20 టేబుల్స్ పర్ఫెక్ట్గా రావాలి. 1 to 20 టేబుల్స్, మేబీ యూ లాట్ మీ 1 to 20 టేబుల్స్ ఎవరికి రాదు అనేసి మీరు అనుకుంటున్నారు. సపోజ్ ఇఫ్ ఐ సడన్లీ వాట్ ఈస్ 18 8 అండ్ దట్స్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. సో ఇట్స్ నాట్ లైక్ 18 to 8 1 అలా కాదు, 19 6 అది మనం అప్ టు అక్కడ 12 వరకు నేర్చుకున్నా సరే 20 టేబుల్ వరకు 20 into that we also have some other tables that must remember. దాని కొన్ని అందుకని మీకు ఎల్సిఎఫ్ అంటే వాట్ నాట్ ఒక్క పర్టికులర్ టాపిక్ సంబంధించింది కాదు టేబుల్స్ నేర్చుకోవడం అంటే. అన్నింటి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 16 8 అంటే మీకు 16 8 వాల్యూ తెలిసినప్పుడు ఇమీడియట్గా రాస్తారు, లేదంటే 8 6 8 1 మేబీ మీకు ఇప్పుడు ఉండేటప్పుడు ఫ్రాక్షన్స్ అనవచ్చు. కానీ అలాంటి ఒక్క ప్రాబ్లం తీసుకుంటేనే అలాంటి క్యాల్కులేషన్ మినిమం 3 టైం వేస్ట్ చేస్తున్నాం, ఒక 20 seconds టైం వేస్ట్ చేస్తాం, అది ఒక్క ప్రాబ్లం. సేయింగ్ దట్ మినిమం టైం, మ్యాక్సిమం టైం ఎంతైనా అవ్వచ్చు. సో కాబట్టి దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాల్కులేషన్. క్యాల్కులేషన్లో మీకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి 1 to 20 టేబుల్స్ అమ్మ, 1 to 20 టేబుల్స్, దిస్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్. అంటే ఇంకోటి కూడా అన్నమ్మా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక నెంబర్ ఉందనుకోండి, ఒక నెంబర్ని చూసిన వెంటనే ఆ టేబుల్ ఆ నెంబర్ని ఇలా మల్టిప్లై చేయొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాసుకోవచ్చు అని మనకి ఇమీడియట్ థాట్ రావాలి. వాయిస్ బ్రేక్ అవుతుంది. If it is still break, just inform me. ఓకే, అలా మనకి ఐడెంటిఫై చేయాలి. సో వీ హ్యావ్ టు identify the numbers, we have to identify those numbers, those particular numbers. If you can identify those numbers ఇలా రాసుకోగలం అనేసి అంటే దాన్ని ఇమీడియట్గా మనం చేయొచ్చు. అయితే 1 to 20 టేబుల్స్ వీటితో పాటు మనకి అంటే ఇంకో కొన్ని టేబుల్స్ చెప్తాను, ఇంకో 3 టేబుల్స్ ఇంపార్టెంట్. 24th టేబుల్ ఒకటి, 25 టేబుల్ ఒకటి, 36 టేబుల్ ఒకటి. ఎందుకంటే మీరు తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు దీని యూసేజ్ అంతా మీకు అర్థమవుతుందమ్మా, దీని యూసేజ్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనేసి మీరు వెన్ యూ ఆర్ డూయింగ్ ప్రాబ్లమ్స్ దెన్ యూ come to know that what is the importance of these tables. So ఇంకేం నేర్చుకోవాలి, ఇంకేం క్యాల్కులేషన్స్లో అంటే, సో ద అనదర్ వన్ ఇస్ మినిమం 1 to 30 స్క్వేర్స్ ఉంది, మినిమం 1 to 30 స్క్వేర్స్. ఓకే, యూ మస్ట్ రిమెంబర్ 1 to 30 స్క్వేర్స్. లైక్ సపోజ్ వాట్ ఈస్ 16 స్క్వేర్, వాట్ ఈస్ 19 స్క్వేర్, వాట్ ఈస్ 21 స్క్వేర్. ఇక్కడ కూడా చెప్తాను, ఇంకా మీకు అథమెటిక్లో వచ్చేసరికి 18 స్క్వేర్ అని సార్. 18 స్క్వేర్ ఈస్ హౌ మచ్ ఐడియా ఉందమ్మా? 324. ఆ వాల్యూ తెలిసిందంటే ఓకే. సో అట్లీస్ట్ మీకు తెలియలేదు అనుకోండి, అథమెటిక్లో దేర్ ఈస్ అన్ ఆప్షన్ లైక్ 18 స్క్వేర్ అంటే ఏంటి, 18 into 18. అట్లీస్ట్ యూ మల్టిప్లై ద నెంబర్స్ సమ్హౌ, ఎలాగో ఒకలాగైతే మనం ఆన్సర్ అయితే తెప్పించుకోవచ్చు. బట్ రీజనింగ్లో ఉంటుందమ్మా, రీజనింగ్లో మనకి నెంబర్ సిరీస్ అనే పార్ట్ ఉంటుందన్నమాట. నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, ఆడ్ మ్యాన్ అవుట్ అనేసి. అక్కడ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు, ఇలా ఇస్తాడనమాట. సో సిరీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట. కొన్ని నెంబర్స్ ఇస్తాడు, ఆ నెంబర్స్లో వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ అనేసి అడిగాడు. ఓకే, ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చేసిన తర్వాత ఏ నెంబర్ నెక్స్ట్ వస్తుంది అనేసి ఇస్తాడు. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇనఫ్ టు ఐడెంటిఫై ద నెంబర్, ఐ మీన్ సో రిమెంబరింగ్ ద. ఓకే, ఇస్ ఇట్ ఫైన్ వాయిస్? ఇక్కడ ప్లే అవుతుంది. ఓకే, నాట్ యువర్స్. ఓకే, బైక్ క్లియర్. సరే అమ్మా, సో 1 to 30 స్క్వేర్స్ ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే వీ నీడ్ టు ఐడెంటిఫై ద స్క్వేర్ నెంబర్స్. సో ఇవి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అనేసి మనకి ఐడియా రావాలి.
ఓకే, ఐడియా వచ్చిందంటే ఓకే 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్, 15 స్క్వేర్. నెక్స్ట్ నెంబర్ ఈజ్ వాట్ 16 స్క్వేర్. అంటే ఈ నెంబర్ 12 స్క్వేర్గా రాసుకున్నాం, ఈ నెంబర్ 13 స్క్వేర్గా రాసుకున్నాం, ఈ నెంబర్ 14 స్క్వేర్గా రాసుకున్నాం, ఈ నెంబర్ 15 స్క్వేర్గా రాసుకున్నాం. సో వాట్ ఈస్ ద నెంబర్, నెక్స్ట్ నెంబర్ 16 స్క్వేర్ అవుతుంది అన్న. సో అంటే మనం ఈ నెంబర్ని చూసిన వెంటనే అవి స్క్వేర్ నెంబర్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. ఎలా నేర్చుకోవాలంటే, సో ఇదైతే నేను సింపుల్గానే ఇచ్చాను. ఓకే, సో ఇట్ ఈస్ సింపుల్ నెంబర్స్. బట్ కాకపోతే ఎగ్జామ్లో ఏంటంటే నాట్ డైరెక్ట్ స్క్వేర్ నెంబర్స్, నాట్ డైరెక్ట్ క్యూబ్ నెంబర్స్ అండి. సో ప్రాబబ్లీ యూ విల్ నాట్ బి ఆస్క్డ్ ద డైరెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఇలా 144 అంటే 143 అని, 168 అని, 195 అని, ఎయిదర్ n స్క్వేర్ ప్లస్ -1, n క్యూబ్ ప్లస్ n ఆర్ n క్యూబ్ మైనస్ n, ఈ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయన్నమాట. అందుకు దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ రిమెంబర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్స్. అది కూడా మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు టెక్నిక్స్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. సో వన్స్ ద క్లాసెస్ ఆర్ స్టార్టెడ్ ఐ విల్ టెల్ యూ ద టెక్నిక్స్. 1 to 30 స్క్వేర్స్ మీకు మినిమం నేర్చుకోవాల్సింది, మిగతావన్నీ కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో 1 to 30 స్క్వేర్స్ తర్వాత నెక్స్ట్ ఇంకేం కావాలంటే మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటి, మినిమం 1 to 20 క్యూబ్స్. దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, ప్రయర్ రిక్వైర్మెంట్స్. మీరు అర్థమెటిక్ రీజనింగ్లో మీరు ఫస్ట్ నేర్చుకోవాలి, రెండింటికి కూడా ఫర్ బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండింటికి కూడా. సో దిస్ ఇస్ ద మ్యాండేటరీ థింగ్. అంటే మీకు ఇవి నేర్చుకుంటేనే మనం చేయగలం అంటే ఖచ్చితంగా ఎస్ అని చెప్తాను. ఇది నేర్చుకొని తీరాలి, ఇది నేర్చుకోకపోతే మీరు చేయలేరు, ఖచ్చితంగా చేయలేరు. మేబీ సరదాగా ఎగ్జామ్లు రాయడానికి అయితే ఉపయోగపడుతుందేమో, కానీ ఇవి నేర్చుకోకుండా అర్థమెటిక్ రిలేటెడ్ కానీ రీజనింగ్ రిలేటెడ్ కానీ ఏ ఎగ్జామ్ కూడా మీరు జాబ్ కొట్టలేరు. ఇదైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నేర్చుకొని తీరాల్సిందే. దిస్ ఇస్ ద మ్యాండేటరీ థింగ్ బిఫోర్ యూ స్టార్ట్ స్టార్ట్ డూయింగ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. చాలామంది అడుగుతారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాల్సింది ఇక్కడ 1 to 20 టేబుల్స్. అయితే ఎలా స్టార్ట్ చేయాలి, ఇది 1 day's వర్క్ కాదమ్మా. ఇట్స్ నాట్ 1 day's వర్క్. లైక్ 1 to 20 టేబుల్ ఈరోజు చదివేస్తాను, ఈరోజు అంతా చదివేస్తాను, ఐ విల్ జస్ట్ స్పెండ్ 24 hours ఫర్ దట్ 1 to 20 టేబుల్స్, ఐ లర్న్ ఎవ్రీథింగ్ అని అనుకోవడం కాదు. సో ఇట్స్ షుడ్ బి ఎ డైలీ ప్రాక్టీస్. బికాజ్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసి మీరు జాబ్, మీకు ఏదైతే జాబ్ కావాలనుకున్నారో just spend 5 minutes of time for the tables, so that ఏంటంటే సో ఇట్ రీకలెక్ట్స్ ఎవ్రీడే ఇన్ యువర్ మైండ్. సో మీరు ఎగ్జామ్ చూసిన తర్వాత ఏమవుతుందంటే మన మైండ్లో ఎవ్రీడే అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది మన మైండ్లో ఇన్కల్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పెన్ పడిపోతుంది. సో ఎంత 69 144 ఇమీడియట్గా పడిపోతుంది అనమాట. సో కాబట్టి అది మనం ఖచ్చితంగా ఇదేదో ఒక్కరోజు చేసేది కాదు. సో ఎవ్రీడే జస్ట్ స్పెండ్ 5 minutes of time. వేరేది ఏదైనా ఉందా? ఓకే ఓకే అమ్మా. సో జస్ట్ యూ స్పెండ్ అట్లీస్ట్ 5 minutes of time every day. 5 minutes for 1 to 20 table, 1 to 30 squares 5 minutes, and 1 to 20 cubes for 5 minutes. At least do it till your exam is completed. సో అంతవరకు మీరు ఎవ్రీడే స్పెండ్ చేయండి. వీటితో పాటు అంటే నేను డెఫినెట్గా చెప్తున్నానమ్మా, మీరు క్యాల్కులేషన్కి 1/2 hour to 40 minutes అనేది స్పెండ్ చేయాలి. ఇది మీకు ఎంత అడ్వాంటేజ్ అవుతుందా అన్నది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. యూ కెన్ ఆస్క్ ఎనీ టాపర్ ఆర్ ఎనీబడి హూ గాట్ ద జాబ్, ఎవరినైనా అడగండి. సో ఇది ఖచ్చితంగా వాళ్ళు చేసి ఉంటారు. ఇది చేయకపోతే రాదు, ఇది ఖచ్చితంగా చేయాలి. సో యూ స్పెండ్ 1/2 hour of time on your calculation part only. సో చాలామంది ఇది చాలా నెగ్లెక్ట్గా చేస్తారు, బట్ దిస్ ఈస్ ద మేజర్ కీ రోల్, దిస్ ప్లేస్ అ మేజర్ రోల్. సో అంటే అర్థమెటిక్ రీజనింగ్ మనం బాగా చేయాలంటే ఇదే మనకి మేజర్గా వస్తుంది. దీంతో పాటు ఏంటంటే మన ఎడిషన్స్ ఫాస్ట్గా ఉండాలి, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. ఈ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చాలా స్పీడ్గా మనం చేయాలి. వీటిని మనం ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా మనం ఏంటంటే క్యాల్కులేషన్ మనకు మనం అంత ఫాస్ట్గా మనం ప్రాబ్లమ్స్ చేయగలం. సో క్యాల్కులేషన్ పార్ట్లో మీరు దీని మీద ఫోకస్ చేయాలి రోజు 1/2 hour to 40 minutes. అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ డివిజన్, మల్టిప్లైన్, ఓకే, సో ఫర్ డివిజన్ అండ్ తర్వాత మల్టిప్లికేషన్, ఫర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో దానికి కూడా ఎవ్రీడే కొంత టైం పెట్టుకొని అండ్ ఆఫ్ కోర్స్ వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఐ విల్ టెల్ యూ ద షార్ట్ కట్స్ అనేవి. సో దిస్ ఇస్ కాల్డ్ స్పీడ్ మ్యాథ్స్ అనమాట. స్పీడ్ మ్యాథ్స్ కూడా మీకు చెప్తున్నాం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం స్క్వేర్స్ 1 to 30 స్క్వేర్స్ వరకు మీరు నేర్చేసుకుంటారు. నేర్చుకున్న తర్వాత సో మిగతా అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఐల్ గివ్ యూ ద షార్ట్ కట్స్. స్క్వేర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇవి నేర్చుకొని చాలు. స్క్వేర్ రూట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. Within fraction of seconds, I would say that 3 to 5 seconds you will get the answer for every question.
ఏ క్వశ్చన్కైనా మనం చెప్పొచ్చు అనమాట. దెర్ ఆర్ సమ్ లైక్ సమ్ క్యాల్కులేషన్ ట్రిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 52 స్క్వేర్ అనేది అన్నాం అనుకోండి. కెన్ యూ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ 52 స్క్వేర్? 52 స్క్వేర్ ఏమవుతుందమ్మా? 52 స్క్వేర్ చెప్పగలరా? జనరల్గా అయితే వాట్ వీ షుడ్ డూ ఇస్ 52 ఇంటూ 52. మనకు ఒక లాజిక్ ఉంటుందమ్మా. ఎనీ నెంబర్స్ ఫ్రమ్ 51 to 60. ఎనీ నెంబర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 51 to 60. ఓకే, సో వెన్ యూ ఆర్ ఫైండింగ్ అవుట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఫ్రమ్ 51 to 60, ద లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. సో ఇట్స్ ఎ 4-digit నెంబర్. 51 to 60 అంటే ద ఫైనల్ స్క్వేర్ నెంబర్ ఈజ్ ఎ 4-digit నెంబర్. ద ఫస్ట్ 2-digit numbers are 25 plus unit digit. The first 2-digit numbers are 25 plus unit digit. 25 plus unit digit. 25 plus unit digit endamma 2 అంటే 27 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ నెక్స్ట్ 2 digits ఏమవుతుందంటే డైరెక్ట్ యూనిట్ డిజిట్ హోల్ స్క్వేర్. యూనిట్ డిజిట్ మనకి ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా స్క్వేర్ చేస్తే సరిపోతుంది అనమాట. 52 స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా? 25 plus 2 is what? 27. నెక్స్ట్ దీనికి డైరెక్ట్గా స్క్వేర్ చేస్తాం అన్నమాట. యూనిట్ డిజిట్ ఏముంది? 2 ఉంది. 2 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 4. కాకపోతే మనకి ఇది 2-digit నెంబర్ కాబట్టి మనం చెప్పుకున్నాం కదమ్మా. సో ద టోటల్ డిజిట్స్ ఆర్ 4. సో వీ షుడ్ హ్యావ్ దట్ 04. 2704. Any number you take from 51 to 60, the logic to find out the square of numbers from any number from 51 to 60 is, so 25 plus unit digit for the first 2 digits and the next 2 digits are what? Directly square of, take the square of 2. 2 square is 4. Let's take one more example. For example, 56 square. There is a number, I'll write here. 56 square. 56 square. Tell me the answer for 56 square. So any number which is from 51 to 60, we will apply the same logic. A number aina 51 to 60 అయితే మనం అదే లాజిక్ అప్లై చేస్తాం. So it is a 4-digit number, right? So it's a 4-digit number. సో అంటే మనకి 51 to 60 ఏది తీసుకున్నా సరే ఫైనల్ స్క్వేర్ నెంబర్ ఇస్ ఎ 4-digit నెంబర్. ఫస్ట్ 2 digits ఏమవుతాయమ్మా? 25 plus 6 which is nothing but what? 31. నెక్స్ట్ 2 digits ఏమవుతాయి? 6 square, that is 36. 31, 36. Yes, AVB, right answer 31, 36. Okay, so 31, 36. So likewise మనం ప్రతి స్క్వేర్ నెంబర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 51 to 60 అంటే ఇది, దిస్ ఇస్ ద లాజిక్. Clear? Okay. And similarly we can also have the logic for, suppose if I ask you the number for 44 square. 44 square. 44. 51 to 60 logic మనం చెప్పుకున్నాము. What is the logic for to find out the squares of the numbers from 41 to 50? See, ఇక్కడ again, so it is a 4-digit number అమ్మ. It is a 4-digit number. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే 15 plus unit digit అమ్మ. The first 2 digits are 15 plus unit digit. 15 plus unit digit is what? 15 plus 4 means that 19. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, సో ప్రీవియస్ కేసులో మనం ఏం చేస్తాం? ప్రీవియస్ కేసులో ఏంటంటే యూనిట్ డిజిట్ని డైరెక్ట్గా యూజ్ చేస్తాం, స్క్వేర్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 10 minus యూనిట్ డిజిట్ హోల్ స్క్వేర్ అవుతుంది. 10 minus యూనిట్ డిజిట్ హోల్ స్క్వేర్. 10 minus యూనిట్ డిజిట్ ఏముందమ్మా? 4. 4 స్క్వేర్ అంటే ఎంత? 6. ఓకే, 10 minus 4 is 6. 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 36. సో 44 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 1936. ఓకే, 1936. ఎనీ నెంబర్, సో మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే అంతే. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ లెట్స్ సే దట్ 48 స్క్వేర్. టెల్ మీ ద వాల్యూ ఆఫ్ 48 స్క్వేర్. ఎనీ నెంబర్ ఫ్రమ్ 41 to 50. We use the same logic, 15 plus unit digit for the first 2 digits and the next 2 digits is 10 minus unit digit whole square. ఏందమ్మా? యా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? మనం ప్రతి ప్రాబ్లంలో కూడా అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అనే అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటాం. మనం ఏ ప్రాబ్లమ్స్ చేసినా సరే బేసిక్గా మనకు అన్నీ అదే వస్తుంది అనమాట. సరే, 48 అంటే 41 to 50 కాబట్టి వాట్ ఈస్ ద లాజిక్ అమ్మా? సో 15 plus unit digit. 15 plus 8 is what? 23. సో దిస్ నెంబర్ ఇస్ వాట్? 23. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి? నెక్స్ట్ 2 digits ఏమవుతుందమ్మా? 10 minus unit digit whole square. 10 minus 8 is what? 2. 2 square is what? 4. బట్ మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 digits ఉన్నాయి. 2 digits కాబట్టి ఏమవుతుంది? 2304. ఓకే,
సో లైక్ వైజ్ 41 to 50 SMS 1904 రైట్ ఆన్సర్. సో మనకి ఈ నెంబర్స్ 48 square 40 to 50 అవ్వచ్చు, 51 to 60 అవ్వచ్చు. నాట్ జస్ట్ దోస్ నెంబర్స్ అమ్మా, యూ కెన్ ఫైండ్ అవుట్ ద స్క్వేర్స్ ఆఫ్ ఎనీ నెంబర్స్ బై యూజింగ్ డిఫరెంట్ లాజిక్స్ విచ్ విల్ బి వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ if I say that 106 square 106 square, what is the value of 106 square? ఇవన్నీ మళ్ళీ చెప్తానమ్మా, జస్ట్ ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్షన్ క్లాస్. సో వాట్ యూ హ్యావ్ టు డూ బిఫోర్ వీ స్టార్ట్ దిస్ క్లాసెస్ కాబట్టి, సో అది మీకు చెప్తున్నాను. అంటే అథమెటిక్ మనం ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, మనకి అన్నింటికి కూడా షార్ట్ టెక్నిక్స్ ఉంటాయి, అలాగే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 106 స్క్వేర్ మనకు తెలుసమ్మా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 106 స్క్వేర్? ఓకే, సో ఇక్కడ మనం ఇదేం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ ఇచ్చిన నెంబర్ 100 బేస్ కానీ అంటే 10 power n బేస్కి ఉన్న వాల్యూస్ మనం చూసుకుంటాం ఏ నెంబర్స్ దగ్గరగా ఉందనేసి. సో 106 ఆర్ 100కి దగ్గరగా ఉన్నాయా, 1000కి దగ్గరగా ఉన్నాయా, 10,000 దగ్గరగా ఉన్నాయా, వీటన్నింటి కూడా మనం ఒకటే ప్రొసీజర్ ఫాలో అవుతాం. సో 106 ఈజ్ నియర్ టు విచ్ నెంబర్? 106 ఈజ్ నియర్ టు విచ్ నెంబర్? 100. 100కి ఎంత ఎక్కువ ఉందమ్మా? 6 ఎక్కువ ఉంది కదా. సో కాబట్టి వీ యాడ్ ద నెంబర్స్ 106 + 6 అంటే ఎంత వస్తుందమ్మా? 112. ఓకే, సో యాడ్ ద నెంబర్స్ 106. లేటర్ వన్స్ మీకు అర్థమైపోయిన తర్వాత ఏంటంటే యూ కెన్ డూ ఇట్ సో ఇన్ యువర్ మైండ్. సో జస్ట్ ఓరల్గానే మీరు చేయవచ్చు అనమాట, వితౌట్ యూజింగ్ యువర్ పెన్ అండ్ పేపర్. సో ఫస్ట్ 106 అనే నెంబర్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. 106 ఈజ్ నియర్ టు 100. హౌ మచ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 100? 6 more than 100. సో విచ్ మీన్స్ దట్ ఐఎమ్ యాడింగ్ +6. సో 106 + 6 అంటే ఎంతమ్మా? 112. సో దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ పార్ట్ అమ్మ, అంటే ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ పార్ట్, ఇక్కడ ఏ నెంబర్ని అయితే మనం యాడ్ చేస్తున్నామో దాన్ని స్క్వేర్ చేస్తాము, స్క్వేర్ చేస్తాం. సో 6 square ఈజ్ వాట్? 36. యాక్చువల్లీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a + b హోల్ స్క్వేర్. అదంతా అవసరం లేదు, డైరెక్ట్గా మనకి ఏంటంటే అదే మీ కాన్సెప్ట్, అది డైరెక్ట్ షార్ట్ కట్ అంటే ఇదనమాట. సో మీకు కొన్నిసార్లు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇదే క్వశ్చన్స్ ఇస్తాడనమాట, 109 square వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 119 square అనేసి. అప్పుడు మనం 109 × 109 చేయాల్సిన పని లేదు, మనం ఇది తెలిసిన తర్వాత అనమాట డైరెక్ట్గా చేసేవచ్చు. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 108 square అనేసి ఉందమ్మా నెంబర్. సో 108 square చెప్పండి ఏమొస్తుంది? 108 square మీన్స్ దట్. సో దిస్ ఈజ్ నియర్ టు విచ్ నెంబర్? ఎస్. సో 108 ఈజ్ నియర్ టు విచ్ నెంబర్? 100. హౌ మచ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 100? +8 మోర్ దాన్. సో 108 + 8 మీన్స్ దట్ వాట్? 116. నా 8 square ఏం చేస్తామమ్మా? 8 square 64 అమ్మా, 64. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? 11664 అమ్మా. ఇట్స్ 116. ఎస్, ఇట్స్ 11664 అమ్మా. ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ద గివెన్ నెంబర్ and now observe that how much it is more than 100 or 1000 or 10,000, whatever the base value it could be nearer to. So how much it is more than 100 + 6 more than 100. So 106 + 6 చేస్తాం, 112 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఏ నెంబర్ని అయితే మనం యాడ్ చేస్తున్నామో ఆ నెంబర్ని స్క్వేర్ తీసుకుంటాం. 6 square 36. అలాగే 108 + 8 అంటే 116 అనేసి వస్తుంది. సో ఇక్కడ ఏ నెంబర్ని అయితే మనం యాడ్ చేస్తున్నామో దాన్ని మనం ఏం చేస్తాం? స్క్వేర్ తీసుకుంటాం. అయితే ఇలా తీసుకునేటప్పుడు మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ పార్ట్ ఏమవుతుందంటే, this right side part, the number of digits in the right side part should be equal to the number of zeros in the base value. అంటే రైట్ సైడ్ పార్ట్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉండాలంటే మనం తీసుకున్న బేస్ వాల్యూలో ఎన్ని జీరోస్ ఉండాలో అన్ని ఉండాలమ్మా. ఇక్కడ మనం తీసుకున్న బేస్ వాల్యూలో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా? రైట్ సైడ్లో 2 digits ఉన్నాయి. సో కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా మనకి ఏంటి? 100 ఈజ్ ద బేస్ వాల్యూ. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. సో రైట్ సైడ్ పార్ట్లో కూడా మనకి ఎన్ని డిజిట్స్ ఉండాలమ్మా? 2 digits ఉండాలి, ఉంది. సో కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ మనకు అన్నిసార్లు అలాగే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ దట్ వాల్యూ ఆఫ్ 103 square 103 square. సో టెల్ మీ ద వాల్యూ ఆఫ్ 103 square. 103 square. What is the value of 103 square? 10609. Okay. See here 103 square means that how much it is more than 100? +3. So which means that this value is what? 106. And later as usual we need to take the square of this number. 3 square is what? 9. 3 square is 9. Okay. But ఇక్కడ మనకి ఏంటి? బేస్ వాల్యూ ఎంతమ్మా? 100. మీకు ఏం చెప్పానమ్మా? జీరోస్ ఇన్ అయితే మనం తీసుకున్న బేస్ వాల్యూలో ఉండాలి. సో రైట్ సైడ్ కూడా అన్నే డిజిట్స్ ఉండాలి. రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉండాలి? అన్నే డిజిట్స్ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. సో కానీ మనకి ఎన్ని ఉండాలి?
2 ఉండాలి. సో ఇన్ కేస్ అలా లేకపోతే మనం ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు పుట్ 1 0 బిఫోర్ దట్ వన్. సో యువర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ వాట్ 10609. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో దట్ మనకి ఈ వేలో మనం ఏవైనా నెంబర్స్ చేయొచ్చు. ఐ విల్ గివ్ యూ ఆల్సో ఫ్యూ నెంబర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దట్ 1008 square and you can now do it orally. మీరు మైండ్లోనే క్యాల్కులేట్ చేయండి. 1008 square. Come on, try to do the mathematics. కొన్ని ఏంటంటే మన మైండ్లో ట్రైన్ చేయండి. జస్ట్ ట్రైన్ యువర్ మైండ్ ఇన్ అ వే దట్ యూ కెన్ డూ క్యాల్కులేషన్స్ ఇన్ యువర్ మైండ్. అందుకే మీకు స్పెండ్ చేయమని చెప్పాను. హాఫ్ అన్ అవర్ మీరు స్పెండ్ చేశారనుకోండి, యూ కెన్ సీ ద డ్రాస్టిక్ చేంజ్ ఇన్ యువర్ క్యాల్కులేషన్. అప్పుడు మీరు ఏదైనా చేయవచ్చు. ఓకే, యా. సో 1000 ఈజ్ ద బేస్ వాల్యూ. హౌ మచ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1000? 8. సో నెక్స్ట్ ఏమవుతుందమ్మా 1016 యాడ్ చేసిన తర్వాత. నా ఇప్పుడు ఏం చేస్తాం, 8ని స్క్వేర్ చేస్తాం. 8 స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? 64. ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? 2 zeros ఉన్నాయి. ఓకే, రైట్ సైడ్ డిజిట్లో ఎన్ని ఉండాలి? సారీ 1000 కాబట్టి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి? ఒక 0 పెట్టేసుకోవాలి. సో అంటే మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 1016064. 1016004. ఓకే అమ్మా, 064. సో అది 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. ఇట్ కుడ్ బి ఆస్క్ ఫర్ ఎనీ నెంబర్. ఏ నెంబర్కి అడిగినా సరే దిస్ ఇస్ ద ప్రొసీజర్ అనమాట. అంటే దీంట్లో చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను ఇప్పుడు. సో అలా మనకి 10,000కి వచ్చు. అంటే మీకు కొన్నిసార్లు డైరెక్ట్గానే అడుగుతాడు అనమాట. సో 10,043 square. ఇప్పుడే 43 గురించి చెప్పుకున్నాం కాబట్టి టెల్ మీ ద వాల్యూ ఆఫ్ 10,043 square. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 10,043 square? నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1043 square? మనకి ఈ ప్రాబ్లం డైరెక్ట్గా అడుగుతాడమ్మా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 10043 square అని. $43 square గుర్తుంది కదమ్మా. 43 squareకి ఏం చేయాలన్నది. ఇక్కడ నియరెస్ట్ బేస్ వాల్యూ ఎంతమ్మా? 10,000, రైట్? 10,000కి ఎంత ఎక్స్ట్రా ఉంది? 43. అంటే ఇమ్మీడియట్గా మీరు యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 10,086. దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ పార్ట్. ఆ తర్వాత మనం ఏం చేయాలి? 43ని స్క్వేర్ చేయాలి. వాట్ ఈస్ 43 square? 43 square ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదమ్మా 43 square. సో వాట్ ఈస్ ద లాజిక్? 15 ప్లస్ యూనిట్ డిజిట్. 15 ప్లస్ యూనిట్ డిజిట్ అంటే ఎంత? 18. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలమ్మా మనం? 15 యూనిట్ డిజిట్ 10 మైనస్ యూనిట్ డిజిట్ హోల్ స్క్వేర్. 10 మైనస్ యూనిట్ డిజిట్ ఎంతమ్మా? 3. 10 మైనస్ 3 ఈస్ 7. 7 స్క్వేర్ అంటే ఎంత? 49. సో అంటే మనకు వాల్యూ ఎంత? 10,00,86,1849. సో ఇలా మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు. చాలాసార్లు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు డైరెక్ట్గా ఈ విధంగా మన ఆన్సర్ చెప్తాం. సో ఆన్సర్ ఈజ్ వాట్? 100,86,1849. Okay, we can't multiply in the exam 10,000 into 43. Even a plus b whole square expansion వేసినా సరే a square plus b square plus 2ab కూడా టైం పడుతుంది. సో కాబట్టి ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఫాస్ట్గా మనం చేయవచ్చు. ఇంకా దీంట్లో కొన్ని ఉన్నాయమ్మా, మనం చూద్దాం. నెక్స్ట్ ఇది నాట్ జస్ట్ ఫర్ మోర్ ద నెంబర్స్, మోర్ దాన్ 100 ఆర్ మోర్ దాన్ 1,000, 10,000, 1 lakh కాదు. సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ ద నెంబర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దట్ 96 square తీసుకున్నాం అనుకున్నాం. 96 square. So the only difference is 104 అంటే ఏం చేస్తాం? 100 plus 4 అని తీసుకుంటాం. 96 అంటే ఎలా తీసుకుంటాం? 100 మైనస్ తక్కువ ఎక్కువ అది చూసుకుంటాం అంతే. 100 minus 4. ఓకే, ఎంత తక్కువ ఉంది? 100కి. సేమ్ ప్రొసీజర్, దెర్ ఈస్ నో చేంజ్ ఎట్ ఆల్. సో విల్ టేక్ దట్ వన్. 96 minus 4 is what?
92. As usual, you take the square of this number. 4 square value is what? 16. Khatam, over. So answer is what? 9216. Okay. Similarly, if you take the number 989 square, 989 square. Ask me if you have any doubts. 9216 over next 989 square. Find the value of 989 square. (989). So nearer to which number? 97881. 989 is nearer to which number? 1000, right? Actually, you don't need to take this number separately. So you can directly say it. But మీరు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు, రాసుకోండి. తర్వాత అదే మీకు చెప్పాను కదా, డెఫినెట్లీ అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది హాఫ్ అన్ అవర్. ఓకే, మీరు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ క్యాలిక్యులేషన్ పార్ట్కి స్పెండ్ చేయండి అమ్మా. అదొక్కటే మీకు జనరల్గా ఏంటంటే సేవ్ చేస్తుంది. చాలామంది 99% దీనికి స్పెండ్ చేయరు. ఎవరైతే ఈ 1% 2% ఈ క్యాలిక్యులేషన్ మీద స్పెండ్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అవుతారు ఫైనల్గా. ఎందుకంటే ఇదే లాజిక్, దీంట్లో ఇదే కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. చాలామంది మనకి ఏంటంటే టైం సరిపోవట్లేదు అంటే క్యాలిక్యులేషన్ వల్లే వాళ్ళ టైం సరిపోదు అనమాట. ఆ క్యాలిక్యులేషన్లో ఏమేమి చేయాలన్నది నేను క్లాస్ బిగిన్ అయిన తర్వాత మీకు వీటితో పాటు కొన్ని ఉన్నాయమ్మా. సో దానికి మీకు చెప్తా ఏం చేయాలి మీరు. ఓకే, సో ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ దాన్ని ఎలా స్పెండ్ చేయాలి, మిగతా టాపిక్స్కి మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి. సో ఎవ్రీథింగ్ నేను వన్స్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలి మీరు ఆ విధంగా ఫాలో అయితే ఈజీగా ఇట్స్ లైక్ ఏ కేక్ వాక్ ఫర్ యూ. సో వెదర్ యూ ఆర్ అ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, నాన్ మ్యాథ్ బ్యాక్గ్రౌండ్, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఓకే, సో ఇక్కడ 989 అంటే ఎంతమ్మా? 1000 ఇస్ ద నియరెస్ట్ వాల్యూ. సో హౌ మచ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1000? 11. సో సబ్ట్రాక్ట్ 11 అంటే ఎంత వస్తుందమ్మా? 978. తర్వాత ఏం చేయాలి? 11 స్క్వేర్ చేస్తా. 11 స్క్వేర్ చేస్తే 121. సో ఆల్వేస్ మేక్ షూర్ దట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రైట్ సైడ్ పార్ట్ మస్ట్ బి ఈక్వల్ టు వాట్? ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద బేస్ వాల్యూ. అంటే బేస్ వాల్యూలో ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో రైట్ సైడ్ డిజిట్లో, రైట్ సైడ్ పార్ట్లో అన్ని డిజిట్స్ ఉండాలి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. సో ఆన్సర్ ఈజ్ వాట్? 978 121. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఓకే, అండ్ వీ హ్యావ్ ఆల్సో సమ్ నెంబర్స్. మనం ఇంతవరకు చూసిన నెంబర్స్ 109. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 112 స్క్వేర్ అనేసి ఇచ్చాను అనుకున్నాం. దీంట్లో విత్ స్లైట్ వేరియేషన్స్లో మనం మొత్తం అన్నీ నేర్చేసుకోవచ్చు. (112 స్క్వేర్) సేమ్ ప్రొసీజర్. 112 స్క్వేర్. 112 square means that, see, again the base value is what? 100. How much it is more than 100? 12 more than 100. So if you add the numbers, what is the number we'll get? 124. And then immediately we take the square of this number. 12 square is what? 144. సో బట్ కండిషన్ ఏంటమ్మా, మనకి ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో, మనకి బేస్ వాల్యూలో ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో రైట్ సైడ్లో అన్ని డిజిట్స్ ఉండాలి. అర్థమైందమ్మా? సో రైట్ సైడ్, సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అయితే ఉన్నాయో రైట్ సైడ్లో కూడా అన్ని డిజిట్స్ మాత్రమే ఉండాలి. సో ఎక్స్ట్రా డిజిట్ మనం ఏం చేస్తామమ్మా? ఎక్స్ట్రా డిజిట్ని, సో ఎన్ని ఎక్స్ట్రా డిజిట్స్ అయితే, నాట్ జస్ట్ 1 డిజిట్ అమ్మా, ఎన్ని ఎక్స్ట్రా డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎక్స్ట్రా డిజిట్ మనం ఏం చేస్తాం? క్యారీ ఫార్వర్డ్ ఆర్ యాడెడ్ టు ద ప్రీవియస్ నెంబర్. ఎన్నైతే ఎక్స్ట్రా, మనకి 2 జీరోస్ ఉన్నాయి, సో రైట్ సైడ్ పార్ట్లో 2 డిజిట్స్ ఉండాలి. ఎన్నైతే ఎక్స్ట్రా ఉన్నాయో ఆ ఎక్స్ట్రా డిజిట్స్ మనం ఏం చేయాలి? ఫార్వర్డ్ చేయాలి, లేకపోతే యాడ్ చేయాలి ప్రీవియస్. 124 + 1 is what? 125. So 125,544. So now we can find out for any number. So first one thing is mandatory, 1 to 30 squares. 1 to 30 squares అయిపోయిన తర్వాత అది నేర్చుకుంటే మీరు నెక్స్ట్ ఇంకే నెంబర్స్కైనా చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 123 స్క్వేర్ అనేసి అన్నానమ్మా. 123 స్క్వేర్, 23 స్క్వేర్ వాల్యూ ఐడియా ఉందమ్మా? (123). The next number is 123. What is 23 square? Yes, 529. Running నేర్చుకున్న తర్వాత it will be easy for you. Okay.
So 23 means that how much it is more than 100? 23. So next number entama 140. 146 అంటే నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ 23 స్క్వేర్ చేస్తాం అంటే ఎంత 529. సో యాజ్ యూజువల్ వాట్ ఈస్ ద బేస్ వాల్యూ? బేస్ వాల్యూ ఇస్ 100. హౌ మెనీ జీరోస్ వీ హ్యావ్ ఇన్ ద బేస్ వాల్యూ? 2 zeros. అంటే రైట్ సైడ్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉండాలమ్మా? 2 digits ఉండాలి. ఎన్ని ఎక్స్ట్రా డిజిట్స్ ఉంటే అన్ని ఎక్స్ట్రా డిజిట్స్. ఇక్కడ ఒకటే ఉందమ్మా, 1 ఉంటే 1, 2 ఉంటే 2. సో వాటన్నింటినీ కూడా మనం ఏం చేస్తాం, ప్రీవియస్ నెంబర్కి యాడ్ చేస్తాం. 146 is the previous number. 146కి ఎంత యాడ్ చేయాలమ్మా? 5 యాడ్ చేయాలి. 146 plus 1 అంటే ఎంత? 151. So the final answer is what? 151.29. It's 151.29. So the final answer is 151.29. So likewise మనం టాపిక్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం చెప్పుకోవచ్చు, డిస్కస్ చేయవచ్చు. అండ్ రిమైనింగ్ నెంబర్స్ ఇఫ్ యూ సీ దట్, అంటే మనం 100కి 1000కి 10,000కి మాత్రమే మనం చూస్తాం. సో ఈవెన్ 200కి 300కి 400 ఏ నెంబర్కి దగ్గర ఉన్నా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ద వాల్యూ ఆఫ్ 206 square. What is the value of 206? 206 square. See, 206 means that as usual first ఇక్కడ బేస్ వాల్యూ ఏం తీసుకుంటామా? So 206 is nearer to which value? 200, right? So 200 add plus 6. 200 is the base value. Actually what it means that 200 like em jarugutundante we can write this number as 2 into 100. So where 2 is the sub base value amma, sub base value. It is not needed actually. So general ga manaki dan elaboration jaste em ostundante ee vidhanga vastundi. 206 plus 6. 206 is 6 more than 200. So 206 plus 6 which is nothing but what? 212. అండ్ నెక్స్ట్ ఏం చేయాలమ్మా? 6ని స్క్వేర్ చేస్తాం. 6ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 36 వస్తుంది. ఓకే, సో ఇలా అయిపోయింది. ఇంతవరకు కామన్, ఇంతవరకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే చేస్తామో ఇక్కడ కూడా మనం అదే చేస్తాం. బట్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి 100 బేస్ వాల్యూ కాదమ్మా, 200. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ని సబ్ బేస్ వాల్యూతో మల్టిప్లై చేస్తామమ్మా. సబ్ బేస్ వాల్యూ అంటే ఏంటి? 200. సపోజ్ ఒక నెంబర్ 300కి నియర్గా ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ పార్ట్ని 3తో మల్టిప్లై చేస్తాం. ఒక నెంబర్ 500కి దగ్గరగా ఉందనుకోండి, సో వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5. సో మల్టిప్లై ఓన్లీ లెఫ్ట్ సైడ్ పార్ట్ విత్ దట్ సబ్ బేస్ వాల్యూ. సో యూ డోంట్ నీడ్ టు డిస్టర్బ్ ద రైట్ సైడ్ పార్ట్. రైట్ సైడ్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుందమ్మా. లెఫ్ట్ సైడ్ పార్ట్ మాత్రం మనం ఏం చేస్తాం? సబ్ బేస్ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో 212 మల్టిప్లై విత్ సబ్ బేస్ వాల్యూ అంటే ఎంత వస్తుందమ్మా? 424. 212 into 2 అంటే 424. ఇది రైట్ సైడ్ పార్ట్ మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. 424, 36 అంటే 206 స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా? 424, 36. ఇది క్లియర్ అమ్మా? 424, 36. సిమిలర్లీ సపోజ్ ఇఫ్ యూ టేక్ దట్ సమ్ నెంబర్, ఎలా అయినా తీసుకోవచ్చు, ఈవెన్ రివర్స్లో కూడా రాసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 696 స్క్వేర్ అమ్మ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 696 స్క్వేర్. ఇస్ ఇట్ క్లియర్ అమ్మ? దిస్ వన్ 696 square. And first you see the number is nearer to which number, and next, and you have to multiply the left side part with that sub base value. Try to make it fast. Okay, 696 m. So tell me, so this 696 is nearer to which number? 700. So it is nearer to 700. 700, 696 ఎంత తక్కువ ఉందమ్మా? సో ఇట్ ఈస్ లెస్ దాన్ 700, రైట్? హౌ మచ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 700? 4. సో యూ టేక్ దట్ 696 minus 4 which is nothing but what? 692. So this is the left side part. Coming to the right side part, you take the square of this number. You take the square of this number. As usual, మనం ప్రొసీజర్లో ఎటువంటి చేంజ్ లేదు. సో వీ అప్లై ద సేమ్ ఫార్మ్, సేమ్ థింగ్. 696 the number we are taking. How much it is less than 700 is the nearer base value.
How much it is less than 700? 4 less than that. So 696 minus 4 is what? 692. And later we have to square this number. 4 square is what? 16. ఇప్పుడు మనకి ఇది వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామమ్మా, లెఫ్ట్ సైడ్ పార్ట్ని నియరెస్ట్ సబ్ బేస్ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. 700 అంటే మనం ఏ రాస్తామమ్మా, 7 ఇంటూ, ఓకే, సో 7 2 is 14, 7 9 is 63 ప్లస్ 1 అంటే 64, 7 6 is 42 ప్లస్ 6 అంటే ఎంత, 48, 44. ఓకే అమ్మా. సో టోటల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 484416. ఎస్ అమ్మా, ఇట్స్ 484416. వాట్ ఈస్ దట్ ప్రకాష్? 49444016. You multiply carefully. 7692 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, 4844, అండ్ తర్వాత రైట్ సైడ్ పార్ట్లో 16 అనేసి ఉంది. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 484416. 484416. Do all of you get the same answer, 484416? The procedure is simple. 696, the number we are taking is 696. Now how much it is less than 700? 4 less than that number. So 696 minus 4 is 692, and 4 square value is what, 16. Multiply the left side part with 7. 7 తో multiply చేస్తే ఎంత వస్తుంది, 4844, and then 16. Is it clear amma? Okay. I'll give you one more example. Do it for that one. $995 square. So it's okay. 995, 895 square రాసుకోండి. 895 square. Please all of you do it. 895 square. Find the square of the number 895 square. Okay, Sujit, then do it the next one. Good that you got the previous one. 895 square, the next one. Is it 89025? Okay. Do it carefully, Amma. Oh, you're getting different answers. Okay, 895 square. మీరే చెప్పండి, right, one by one. So you tell me the values. 895. So it's 1000 common. 895 is nearer to which number? 900. How much it is less than 900? 5. So 895 minus 9 and enta 890, right? And next immediate ga మనం ఏం చేస్తాం, 5 square. 5 square is 25. And next point ఏంటమ్మా, నెక్స్ట్ ఏం చేయాలి, మనం లెఫ్ట్ సైడ్ పార్ట్ని 9తో మల్టిప్లై చేస్తాం. అంటే మనం ఏ నెంబర్ అయితే నియర్గా ఉందో ఆ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తాం. ఓకే, సో అంటే 9 0s are 9 and 9 9s are 81, 9 8s are 72. So which means that what, 8010 and 25. 8010 25. 801025. ఓకే, క్లియర్ అమ్మా? సో దీంట్లో మనకి ఇంకొక కేసు ఉందమ్మా. సో దట్ ఈస్ అంటే మనకి 2 పార్ట్స్లో వస్తుంది. ఇంతవరకు అర్థమైంది కదమ్మా, క్లియర్? 212 square. Now do it for 212 square. 212 square. Tell me your answer. 212 square.
ఏం ప్రాబ్లం అమ్మా? ఏమ్మా? Okay, 212 square. See, 212 means that the number is nearer to which number? 200. How much it is more than 200? 12. 200, 212 plus 12 and number 224. As usual, we write that 12 square is equal to what? 144. ఇంతవరకు క్లియర్ అమ్మా అందరికి? ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనకి 200. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ పార్ట్ని 2తో మల్టిప్లై చేయాలి. అండ్ ఆల్సో దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ మీకు ప్రతిసారి మీకు ఏం చెప్పానమ్మా, సో మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నైతే ఉన్నాయో రైట్ సైడ్లో పార్ట్లో కూడా అన్ని డిజిట్స్ మాత్రమే ఉండాలి అని చెప్పాం, అంతేనా? సో అది ప్రతి ప్రాబ్లమ్కి వీ హ్యావ్ టు చెక్ ఇట్. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద బేస్ వాల్యూ అండ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రైట్ సైడ్ పార్ట్ మస్ట్ బీ ఈక్వల్ అన్న. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అయితే మనకి ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. మనం మల్టిప్లై చేయాలి, తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న నెంబర్ ఎంత 1ని యాడ్ చేయాలి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఫస్ట్ మల్టిప్లై చేసి తర్వాత యాడ్ చేయాలా, లేకపోతే యాడ్ చేసిన తర్వాత మల్టిప్లై చేయాలా? ఇక్కడ 2 చేయాలి కదమ్మా. ఇక్కడ మల్టిప్లై చేయాలి, తర్వాత ఏంటి ఈ ఎక్స్ట్రా నెంబర్ ఏదైతే ఉందో అది యాడ్ చేయాలి. ఎందుకు నీకు అంటే నువ్వు చేసావనా? యాడ్ చేసిన తర్వాత మల్టిప్లై చేయాలా, లేకపోతే మల్టిప్లై చేసిన తర్వాత యాడ్ చేయాలి? 2 ఒకే ఆన్సర్ అయితే రాదు. ఓకే, సో అంటే మీకు కొంతమందికి 44944 వచ్చింది, 448144 వచ్చింది. దట్స్ వై యు ఆర్ గెటింగ్ డిఫరెంట్ ఆన్సర్స్. అంటే కొంతమంది మల్టిప్లై చేసి కొంతమంది డైరెక్ట్గా రాస్తారు. 144 రాశారంటే మీరు ఇది మర్చిపోకండి అమ్మ. మేక్ షూర్ దట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రైట్ సైడ్ పార్ట్ మస్ట్ బీ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద బేస్ వాల్యూ. సుబ్బు అండ్ సుజిత్ 144 మీరు డైరెక్ట్గా రాసేస్తారమ్మ. మల్టిప్లై అండ్ యాడ్. As we multiply and add, there are 2 reasons why we multiply first and then add. One is మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే there is a concept called Bodmas rule అమ్మ. అంటే మనం ఎలా పడితే అలా మనం చేయమన్నమాట. అంటే మనం నెక్స్ట్ నేర్చుకోబోతాం. అంటే ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్లో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అన్నీ ఉన్నాయనుకోండి, అంటే మనకు నచ్చినట్టుగా మనం ఫస్ట్ ఏది ఇస్తే అలా చేయకూడదు అనమాట. ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో అందుకు మనం ఫస్ట్ మల్టిప్లై చేసి తర్వాత బోర్డ్మాస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఎడిషన్ చేస్తాం. అది ఒక రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఈస్ యాక్చువల్గా మనం ఏదైతే మనం ఇప్పుడు చేస్తున్నామో దీని స్పీడ్ మ్యాథ్స్ అనేసి మనం పాపులర్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ స్పీడ్ మ్యాథ్స్, బట్ దానికన్నా ముందు ఇట్ ఈస్ వేదిక్ మ్యాథ్స్ అన్నమాట. వేదిక్ మ్యాథ్స్ అనమాట. అంటే వేదిక్ మ్యాథ్స్ నుంచి మనం నెక్స్ట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అవర్ సోర్స్ అనమాట, అవర్ రిసోర్స్. బట్ లేటర్ ఇట్ వాజ్ దాన్ని ఏంటంటే యూరోపియన్స్ తీసుకున్నారు. తర్వాత మనం చాలా లాస్ట్గా యూజ్ చేస్తాం. ఓల్డెన్ డేస్లో అది యూజ్ చేస్తారు, తర్వాత మళ్ళీ మనం మర్చిపోయిన తర్వాత రష్యన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు వచ్చింది. ఇట్స్ యాక్చువల్లీ వేదిక్ మ్యాథమెటిక్స్. వేదిక్ మ్యాథమెటిక్స్లో మనం ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామంటే, వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే సింపుల్గా ఇవే కాదు. సో దర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఆల్జీబ్రా అండ్ తర్వాత ట్రిగ్నామెట్రీ, జామెట్రీ. సో వీటన్నింటికి కూడా మనం వేదిక్ మ్యాథ్స్, మీకు చాలామంది ఎవరైతే షార్ట్ కట్స్ అని చెప్తున్నారో దాంట్లో చాలా వరకు ఇంక్లూడ్ అయ్యి ఉన్నది వేదిక్ మ్యాథ్స్ అనమాట. అయితే మనం వేదిక్ మ్యాథ్స్లో క్యాల్కులేషన్ ఏ ప్రాబ్లమ్ చేసినా సరే మనం జనరల్గా మల్టిప్లై చేసేటప్పుడు ఎలా చేస్తాం? జనరల్ మల్టిప్లికేషన్ అంటే నేను సపోజ్ 4 3 2 1 ఇంటూ సమ్ సింపుల్ నెంబర్ 3 అనేసి ఇచ్చాను అనుకోండి. జనరల్ మల్టిప్లికేషన్ ఏం చేస్తాం? 3 1 3 2 3 3 3 4 ఇలా రాసుకుంటాం. అంటే మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వస్తాం. బట్ మనం వేదిక్ మ్యాథ్స్లో ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తాం. ఏ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ అయినా సరే మ్యాథ్స్లో మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెళ్తాం అనమాట. ఎనీ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వీ గో ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఇన్ టు రైట్ సైడ్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద సూత్రాస్ ఇన్ ద వేదిక్ మ్యాథ్స్. సో మనం ఎప్పుడు చేసినా లెఫ్ట్ సైడ్ పార్ట్ ఫస్ట్ చేసుకుని తర్వాత రైట్ సైడ్ పార్ట్ చేసుకుంటాం అనమాట. సో దట్స్ వై వీ మల్టిప్లై దిస్ నెంబర్ ఫస్ట్ అండ్ దెన్ వీ యాడ్ ద నెంబర్. సో దెర్ ఆర్ 2 రీజన్స్. ఈ 2 రీజన్స్ వల్ల మనం తీసుకున్నాం. సో ఇక్కడ మన నెంబర్ ఎంత అవుతుందమ్మా? ఇది 1448144. అండ్ నెక్స్ట్ మనం ఈ కండిషన్ చెక్ చేసుకుంటాం. 1 ఈజ్ అన్ ఎడిషనల్ నెంబర్, యూ జస్ట్ క్యారీ ఫార్వర్డ్ టు ద ప్రీవియస్ నెంబర్. దెన్ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ వాట్? 44944. ద ఫైనల్ రైట్ ఆన్సర్ ఈజ్ 44944. ఇది క్లియర్ అమ్మ? 44955. ఈ కండిషన్స్తో మనం ఇంకే నెంబర్నైనా సరే మనం
స్క్వేర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ ఒక్క కండిషన్ నేర్చేసుకున్నాం కాబట్టి మనం ఆల్రెడీ అన్ని కండిషన్స్ మనం నేర్చేసుకున్నట్టుగా. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఏ నెంబర్ స్క్వేర్ చేయాలన్నా సరే మనం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం చేయొచ్చు. లెట్స్ టేక్ ఐల్ ర్యాప్ అప్ దిస్ స్క్వేర్ నెంబర్స్ బై గివింగ్ ద లాస్ట్ ప్రాబ్లమ్. లెట్స్ టేక్ సమ్ నెంబర్ 323 square. 323 square. So all of you do it. 323 square. For 4944 over. So the next problem 323. $323 square. Reasoning I'll tell you, Amma. So wait. Yes, I teach both arithmetic, reasoning and also pure maths if it is there. I mean, first complete అయిపోయిన తర్వాత చెప్తాను. సో అథమెటిక్ అండ్ రీజనింగ్ ఐల్ టీచ్. ఓకే అమ్మా. సో 323 is the number. ఓకే. సో ఇక్కడ 323 అంటే సో ద బేస్ వాల్యూ ఇస్ వాట్ 300. హౌ మచ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 300? 23. అంటే మనకి నెంబర్ ఎంత వస్తుందమ్మా? 346. So the number is what? 346. So this is left side part. Immediately we write 23 square. 23 square is what? 529. And next, what is the next step, Amma? We had to multiply the left side part with 3. And by the way, 300 is the base value. We should have that only 2 digits. The extra digit must be carried forward to the previous number. By the way, మనం ఏం చెప్పుకున్నామమ్మా ముందు? సో మనం ముందు మల్టిప్లై చేస్తాం, దాని తర్వాత ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. సో అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? 3 6 18, 3 4 12 plus 1 13, 3 3 9 plus 1 is what? 10. So 10. So this is the left side part and then right side part is 529. And next step ఏంటమ్మా? ఇక్కడ మనకి ఏంటి 2 digits మాత్రమే ఉండాలి, ఎందుకంటే మనం 300 బేస్ వాల్యూ తీసుకున్నాం. బేస్ వాల్యూ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. సో కాబట్టి ఎక్స్ట్రా డిజిట్ మనం ఏం చేయాలి? ఎక్స్ట్రా డిజిట్ని ఎక్స్ట్రా ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్, 1 digit ఉంటే 1 digit, 2 digits ఉంటే 2 digits మనం యాడ్ చేయాలి. సో అంటే మనకి ఏమవుతుంది? 38 plus 5 అంటే ఎంతమ్మా? 43 29. So this is not needed. 43 29. So the final answer is what? 104329. Okay amma, 104329. So this is about how we find out the square numbers amma. And ilage manam entante square root numbers find out cheyochu, cube numbers find out cheyochu, ente fast ga cheyochu. There are techniques, we'll discuss about them once the class started. And then next వచ్చేసి ఏంటంటే క్యూబ్ రూట్స్ కూడా అంతే ఫాస్ట్గా చేయొచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు, పర్ఫెక్ట్ క్యూబ్స్ కాదు, రిమైనింగ్ నెంబర్స్ కూడా మనం చేయొచ్చు. అంటే వీటన్నింటినీ చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ మీకు మరొకసారి మీకు లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్, మీరు ఖచ్చితంగా అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఏంటంటే స్టూడెంట్ నెగ్లెక్ట్ దిస్ పార్ట్ అమ్మ, క్యాల్కులేషన్ పార్ట్ అనమాట. అండ్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైం. అంటే మీ పర్ డే మీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ దీనికి స్పెండ్ చేయాల్సిందే అనమాట. క్యాల్కులేషన్ ఏ టైప్ ఆఫ్ క్యాల్కులేషన్ చేయాలి, దేనికి స్పెండ్ చేయాలనేది నేను స్లోగా చెప్తుంటాను. సో మీన్ ఫస్ట్ అయితే మీరు స్క్వేర్స్, మీకు ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో 1 to 20 స్క్వేర్స్ మినిమం, 1 to 30 స్క్వేర్స్ మినిమం. ఐ సెడ్ ఇట్ ఈస్ ఓన్లీ మినిమం. వన్స్ అది నేర్చేసుకున్న తర్వాత మిగతా ఈజీగానే మనం చేయొచ్చు. నెక్స్ట్ 1 to 20 క్యూబ్స్, అలాగే 1 to 20 స్క్వేర్స్ 1 to 20 టేబుల్స్. ఎందుకంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ప్రాబ్లమ్స్ చేసి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం స్పీడ్గా క్యాల్కులేషన్ ఎప్పుడైతే చేయగలం, మీరు ఏం చేసినా, మీరు ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా, మీకు ఎంత కాన్సెప్ట్ ఎంత క్లియర్గా ఉండి ఎన్ని ల్యాక్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసినా సరే ఈ పార్ట్ మీకు లేదనుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ అవ్వదు. ఖచ్చితంగా 100% నేను చెప్పగలను. ఈ పార్ట్ మీరు కానీ ఉందంటే మీకు సూపర్ ఫాస్ట్గా వస్తుంది.
నేను చెప్పాను కదా ప్రీవియస్గా చెప్పినప్పుడు మనకి మ్యాథ్స్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఈ 3 ఖచ్చితంగా రావాల్సింది. ఫస్ట్ ఏంటి, కాన్సెప్ట్. ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని మనం కంప్లీట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మనం చేయాలి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ స్పీడ్ మ్యాథ్స్, క్యాల్కులేషన్ అనమాట. క్యాల్కులేషన్ ఏంటంటే ఏ ప్రాబ్లమ్కి మనం ఫాస్ట్గా చేయడానికి. క్యాల్కులేషన్లో కూడా మీకు చెప్పినట్టుగా ఏంటంటే స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడం, క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే మనకి ఏంటి టేబుల్స్ పర్ఫెక్ట్గా ఉండి ఎడిషన్ బాగా చేయాలి, సబ్ట్రాక్షన్ బాగా చేయాలి, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. వీటికే మనకు మల్టిప్లికేషన్ ట్రిక్స్ కూడా ఉంటాయి, అది కూడా మీకు చెప్తాను. మల్టిప్లికేషన్ మనం ఫాస్ట్గా చేయాలి, అట్ ద సేమ్ టైం డివిజన్స్ ఫాస్ట్గా చేయాలి. అది ఎవ్రీడేస్ ప్రాక్టీస్ కావాలి, ఏదో ఒక్కరోజు చేస్తానంటే కుదరదు. సో యాజ్ ఐ సెడ్ దట్ అంటే మినిమం 5 minutes ఫర్ ఎవ్రీథింగ్స్. అలా అయిన తర్వాత ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక రోజు రాదు, 2 రోజులు రాదు అన్న. అలాగే మీరు ఒకే రోజు మొత్తం చదివేసినా సరే మనం ఒక 3-4 days తర్వాత ఇంకేం చదవలేదంటే అది కొత్తగానే ఉంటుందన్నమాట. ఇట్స్ అ డైలీ ప్రాక్టీస్. వాట్ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్ టు డూ ఇస్ దిస్ థింగ్. వాళ్ళు మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే ఒక 1/2 hour to 45 minutes ఈ స్పీడ్ మ్యాథ్స్కి ఖచ్చితంగా మీరు స్పెండ్ చేయాలి. ఎందుకంటే మీరు రాసే ఎగ్జామ్ ఏంటంటే ఎస్ఐ అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, గ్రూప్ 4 అవ్వచ్చు, దేనికైనా సరే మ్యాథ్స్ ఇంపార్టెంట్ రోల్ ఉంది. మ్యాథ్సే కాదు, రీజనింగ్ కూడా. ఇది మ్యాథ్స్కి ఒక్కదానికే నేను చెప్పట్లేదు, రీజనింగ్ కూడా అర్థమెటిక్ కొంచెం ఇదవుతుంది అనమాట. సో కాబట్టి అది ఖచ్చితంగా మ్యాథ్స్లో ప్రయర్ రిక్వైర్మెంట్ అంటే ఇదమ్మా. మీరు ఇదంతా చేసిన తర్వాతే మీరు ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మ్యాథ్స్ పార్ట్ ఇది. అండ్ ఈవెన్ రీజనింగ్ గురించి కూడా అడిగారు కాబట్టి ఐ టాక్ అబౌట్ రీజనింగ్ లిటిల్ బిట్. సో రీజనింగ్కి వచ్చేసరికి మనకి ఏంటంటే దిస్ ఇస్ ద ఈజియెస్ట్ సెక్షన్ వేర్ వీ కెన్ గెట్ 100% మార్క్స్. ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ అర్థమెటిక్ కూడా చెప్తున్నాను. అర్థమెటిక్లో కూడా 100% తెచ్చుకోవచ్చు, బట్ మేబీ సమ్ రీజన్స్ కొంతమంది తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకపోవచ్చు. బట్ రీజనింగ్కి వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా 100% మార్క్స్ ప్రతి ఒక్కరు తెచ్చుకోవాలమ్మా. అది తెచ్చుకోవడం ఎందుకని చెప్తున్నాను, తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను అంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్. మీరు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ తీసుకుని అంటే జిఎస్లో పాలిటీ, హిస్టరీ, అలాగే మ్యాథ్స్ అన్నీ కలుపుకుంటే దీంట్లో ఏదైనా ఈజియెస్ట్ థింగ్ ఉందంటే అది రీజనింగ్ మాత్రమేనమ్మా. ఎందుకంటే రీజనింగ్ క్వశ్చన్స్ అనేది బేసిక్గా లాజికల్ రిలేటెడ్గానే ఉంటాయి. అంటే మనకి ప్రతి టాపిక్ని మనం తీసుకున్న తర్వాత కొన్ని బేసిక్ థింగ్స్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. అంటే మనకి రీజనింగ్లో కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాడమ్మ. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి వెర్బల్ రీజనింగ్ అనేసి ఉంటుంది, నెక్స్ట్ నాన్ వెర్బల్ రీజనింగ్ అనేసి ఉంటుంది, అలాగే అనలిటికల్ రీజనింగ్ అనేసి ఉంటుందమ్మ. వెర్బల్ రీజనింగ్ అంటే ఏంటంటే మీకు జనరల్గా ఏదైనా వర్డ్స్లో ఉండేది. అంటే మీరు ఏవైతే మీకు రీజనింగ్లో తెలిసిన టాపిక్స్ చెప్పండి అమ్మ. మీకు తెలిసిన టాపిక్స్ కొన్ని, క్లాక్స్, క్యాలెండర్స్, కొంతమంది అర్థమెటిక్లో తీసుకుంటారు, ఓకే, సో రీజనింగ్లోనే తీసుకోవచ్చు. ఇంకా ఏంటి అది ఏంటంటే నాన్ వెర్బల్ రీజనింగ్ వస్తుంది. అంటే మీకు ఇప్పుడు డైరెక్షన్స్ అని, బ్లడ్ రిలేషన్స్ అని, సిట్టింగ్ అరేంజ్మెంట్ అని, ర్యాంకింగ్ టెస్ట్ అనేసి, అలాగే నెంబర్ సిరీస్ అని, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇలాంటి టాపిక్స్ మీరు చాలా విని ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వెర్బల్ రీజనింగ్లోనే వస్తాయి. వెర్బల్ రీజనింగ్ అంటే ఏంటంటే వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేసేది వెర్బల్ రీజనింగ్ అవుతాయమ్మ. అలాగే నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే మీరు ఇప్పుడు డైస్ అని చెప్పారు కదా, ఏదైతే డయాగ్రమెటికల్గా ఉంటుందో డయాగ్రామ్స్ ఉంటుంది. అంటే డయాగ్రామ్స్లో అంటే ఏముంటుంది, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, సో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. సో అలాగే మనకి ఏంటంటే డైస్ అని చెప్పారు, క్యూబ్స్ అని చెప్పారు. సో ఈ టాపిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే క్వశ్చన్స్ గ్యారంటీగా ఉంటాయి దీంట్లో నుంచి. అంటే మీరు జస్ట్ డిస్కస్ అబౌట్ ద పాయింట్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ అనేసి ఎవ్రీ ఇయర్ మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. హౌ ఈజీ దిస్ థింగ్ అనేది మీకు చెప్తున్నాను, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అనేసి. అంటే మనం ఒకసారి మనం అది దాని గురించి మనకి ఐడియా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ ఇమేజ్ అనేసి అన్నాడు అనుకోండి, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ మీకు జనరల్గా ఎగ్జామ్లో మీకు ఏమి ఇస్తాడంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఇదర్ మిర్రర్ ఇమేజ్ మీద కానీ వాటర్ ఇమేజ్ మీద కానీ ఉంటుందమ్మా. మిర్రర్ ఇమేజ్ ఆర్ వాటర్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిర్రర్ ఇమేజ్ అనేసి అడిగేసి మిర్రర్ ఇమేజ్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వచ్చు, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఏ వర్డ్, ఒక వర్డ్ ఇచ్చేసి దానికి మిర్రర్ ఇమేజ్ అనేసి అడగవచ్చు, లేకపోతే ఒక నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక డయాగ్రామ్ ఇవ్వచ్చు, ఎలా అయినా అడగవచ్చు. బేసిక్గా మిర్రర్ ఇమేజ్ అంటే ఏం చేస్తాం మనం, మిర్రర్ ఇమేజ్ అంటే వాట్ ఈస్ ద ఫినామినా వీ యూజ్ ఇట్ ఇన్ ద మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో మనం ఏం చేస్తాం, ఏ ఫినామినా యూజ్ చేస్తాం అంటే మిర్రర్ ఇమేజ్లో మనకి ఏంటి, మిర్రర్లో వాట్ ఈస్ ద ఫినామినా యూ ఫాలో ఇన్ ద మిర్రర్, ఆపోజిట్. బేసిక్గా మిర్రర్లో ఎలా కనిపిస్తుంది. ఓకే, గుడ్ అమ్మా. రివర్స్, యూ కాంట్ సే ఇట్ ఇస్ ద రివర్స్ వర్డ్, లైక్ ఇన్ అంటే when you see your face in the left, in the mirror, like for something, if you see something, an object in the mirror, how it looks like. So generally మీరు లెఫ్ట్ అండ్ రైట్ గాను, రైట్ అండ్ లెఫ్ట్ గాను చూస్తారు. అంటే ద బేసిక్ ఫినామినా ఇస్ ఇట్స్ లెఫ్ట్, యువర్ లెఫ్ట్ బికమ్స్ రైట్, రైట్ బికమ్స్ లెఫ్ట్. ఓకే, దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పి అనే లెటర్ తీసుకున్నాం అనుకోండి.
సో దీనికి ఒక మిర్రర్ ప్లేస్ చేస్తాం. మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది? మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుందంటే ఒక స్ట్రైట్ లైన్ ఉంది. నార్మల్గా అయితే పి అంటే ఏంటి, ఒక స్ట్రైట్ లైన్కి రైట్ సైడ్ కర్వ్ ఉంది. అదే మనకి మిర్రర్లో చూస్తే మిర్రర్లో ఏమవుతుందంటే ఒక స్ట్రైట్ లైన్కి లెఫ్ట్ సైడ్ పార్ట్లో అది వస్తుంది అనమాట, ఆ కర్వ్ అనేది వస్తుంది. అంటే రైట్ సైడ్ ఉన్నది ఇటు సైడ్ వస్తుందమ్మా, లెఫ్ట్ సైడ్ వస్తుంది. అలా మనకి లెటర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉంటాయి. బట్ డయాగ్రామ్స్ వచ్చేసరికి కొంచెం కాంప్లికేట్ అవుతుంది. అలాగే లెటర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని లెటర్స్ పర్లేదు, అంటే ఆల్ఫాబెట్స్ ఇలా ఇచ్చేటప్పుడు అలా. అలాగే వాటర్ ఇమేజ్కి వచ్చేసరికి ఏంటంటే అప్ సైడ్ డౌన్ అవుతుంది. బట్ ఎనీవేస్ మనకి ఎగ్జామ్లో మనకి ఏంటి ఇంపార్టెంట్, మార్క్స్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ డైరెక్ట్లీ వాట్ వీ సీ ఇన్ ద ఆప్షన్స్ ఇస్ వాట్ ఈస్ ద రైట్ డయాగ్రామ్. అంటే ఈ కాన్సెప్ట్ అంతా పక్కన పెట్టేసి మనం డైరెక్ట్గా ఎప్పుడైనా సరే మిర్రర్ ఇమేజ్ ఇస్తే మనం ఏం చేయాలంటే, ఇట్ ఈస్ నథింగ్ దట్ ఫర్గెట్ అబౌట్ ద కాన్సెప్ట్. నోబడీ విల్ ఆస్క్ యూ ద కాన్సెప్ట్ హియర్ ఇన్ ద మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్. ఇది మనం ఫస్ట్ నేర్చుకోవడం వరకు కాన్సెప్ట్ ఈజ్ వాట్ రైట్ అండ్ లెఫ్ట్, అండ్ నో విల్ ఆస్క్ యూ అబౌట్ దిస్ వన్. సో ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసరికి మనకి ఏం కావాలంటే ఒక వర్డ్, ఏదో ఒక వర్డ్ ఇచ్చేస్తాడు. ఆ వర్డ్కి మనకి ఏంటంటే మిర్రర్ ఇమేజ్ అనేసి అడుగుతాడు. లెట్స్ సే సమ్ వర్డ్, ఒక వర్డ్ చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. శివం. సరే శివం అని తీసుకుంటా. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ సింపుల్ థింగ్ ఆర్ కాంప్లికేటెడ్ థింగ్. సో జస్ట్ ఇదైతే నార్మల్గానే ఉంది. బట్ ఎనీథింగ్ ఏదైనా సరే మనం మిర్రర్ ఇమేజ్ చెప్పేటప్పుడు ఎలా చెప్తాం అనేసి అంటే, మిర్రర్ ఇమేజ్ ఇస్ అ వెరీ వెరీ సింపుల్ థింగ్. డయాగ్రామ్ ఇచ్చినా, నెంబర్ ఇచ్చినా, లెటర్ ఇచ్చినా, ఏదన్నా సరే జస్ట్ టర్న్ యువర్ పేస్ అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు పేపర్ మీద శివం అనేసి రాసుకున్నారు కదా, జస్ట్ టర్న్ యువర్ పేస్ అండ్ వాట్ ఎవర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇమేజ్ యూ కెన్ సీ ఆఫ్టర్ టర్నింగ్ ద పేస్, దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్ అమ్మ. ఒకసారి మీరు ఒక వైట్ పేపర్ ఇవ్వండి అమ్మ, చెప్తాను రాస్తాను. అండ్ మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ వీ డూ దట్. అండ్ సో చాలా సింపుల్గా మనకి ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా మనకు వస్తుందమ్మ. ఖచ్చితంగా ఒక మార్క్ అయితే ఖచ్చితంగా దీనిలో నుంచి ఇస్తాడు. See, there is an image శివం. ఓకే, ఒక శివం అనే ఉంది అండ్ ప్రాబబ్లీ అంటే మీకు కనిపిస్తుంది లేదు, ఇది ఉందమ్మ. సో ఈ ఇమేజ్ని మనం ఏంటంటే పేపర్ని టర్న్ చేయండి. పేపర్ టర్న్ చేసిన తర్వాత మీకు వాట్ ఎవర్ ఇమేజ్ యూ కెన్ సీ, దట్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. మేబీ మీరు చూసిన తర్వాత మీరు ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి మీరు టర్న్ చేసిన పేపర్ని చూసుకోండి అమ్మ. సో దిస్ ఇస్ ద శివ్. అండ్ జస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని టర్న్ చేసేయండి. టర్న్ చేసిన తర్వాత ఏదైతే ఇమేజ్ చేస్తుందో దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఇక్కడ డయాగ్రామ్ ఇస్తే డయాగ్రామ్ ఇవ్వచ్చు, లేకపోతే నెంబర్స్ ఇస్తే ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా చేయొచ్చు. జస్ట్ టర్న్ ద పేపర్ అండ్ దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో బై ద వే మీకు పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే నో ప్రాబ్లం. సో జస్ట్ పేపర్ని టర్న్ చేయండి. సో ఏదైతే ఇమేజ్ చూస్తున్నారో అదే మీకు ఆన్సర్ అవుతుంది. అదే స్క్రీన్ ఉందనుకోండి, ల్యాప్టాప్ని అయితే టర్న్ చేయకండి, అదే సిస్టమ్ని అయితే టర్న్ చేసేయకండి. ఓకే, రఫ్ పేపర్ ఇస్తారు కాబట్టి చేయండి. అందులో ఇమేజ్ మీకు కనిపిస్తే ఓకే, ఒకవేళ ఇన్కేస్ కనిపించలేదు అనుకోండి జస్ట్ రైట్ ఇట్ సంథింగ్ ఆన్ ద పేపర్ మీద టర్న్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. కండిషన్స్ ఏం కాదమ్మా, జస్ట్ లైక్ అంటే మనకి ఇక్కడ కొన్నిసార్లు 90% డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆస్క్ లైక్ దిస్. సో లెట్స్ సే దట్ వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ శివం అనేసి ఇస్తాడు అండ్ గెట్ టు సీ దిస్ వన్ అమ్మ. సో ఇది మీరు ఒకటి చూస్తారు, ఇలా మీకు ఒక సింబల్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే మిర్రర్ అనేసి అటు పైన ఇస్తాడు అనమాట. సో వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ సంథింగ్ అనేసి, మిర్రర్ ఇమేజ్ అనేసి మనకి ఇక్కడ ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఈ మిర్రర్ ఇమేజ్ అన్నది మనకు నథింగ్ బట్ అంటే ఇలా ఉందంటే మిర్రర్. ఓకే, సో నార్మల్గా ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేస్తాడు అనుకోండి, జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేయండి అమ్మా. మీరు మిర్రర్ యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, ఎం అనే లెటర్ వస్తుంది, అంతేనా కదా. ఎం అనేసి లెటర్ వచ్చింది కాబట్టి స్టార్టింగ్ లెటర్ ఎం నుంచి మీరు రాసుకుంటూ పోతారనమాట ఇలా యాస్టీస్గా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాడు అనుకున్నాం, మిర్రర్ ఇమేజ్ అనేసి ఇచ్చేసి ఇలాంటి సింబల్స్ ఇస్తాడమ్మా. ఓకే, సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ మిర్రర్ అనేది ఇక్కడ ప్లేస్ చెప్పారు అనుకోండి, జనరల్గా కామన్ సెన్స్ యూజ్ చేయండి. మనకి ఫస్ట్ లెటర్ ఏమొస్తుందమ్మా, ఎస్తో వస్తుంది. అంటే మనం రాసేది ఏం రాస్తాం అంటే ఇలా రాస్తాం, సేమ్ టర్న్ చేస్తాం. బట్ స్టార్ట్ చేసే వర్డ్ లెటర్స్ మాత్రం దేని నుంచి స్టార్ట్ చేయాలి, ఎస్ నుంచి స్టార్ట్ చేయాలి. SHIV. ఓకే,
నెక్స్ట్ ఏఎం. ఆల్మోస్ట్ ఆల్ శివం వర్డ్స్లో చాలా లెటర్స్ సేమ్గా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఎనీ కాంప్లికేటెడ్ ఏది వచ్చినా సరే అలా రాసుకుంటాం. ఓన్లీ థింగ్ ఈజ్ మిర్రర్ ప్లేస్మెంట్ అనుకోండి, ఎం నుంచి స్టార్ట్ చేస్తారు, ఇక్కడ పెట్టారనుకోండి ఎస్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? దేర్ ఇస్ వన్ మోర్ థింగ్. ఓకే, సపోజ్ ఇఫ్ ద సేమ్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద లెటర్, ఆన్ ద టాప్ ఆఫ్ ద వర్డ్. ఓకే, శివం అనే వర్డ్లో ఓకే అదే సేమ్ మిర్రర్ ఇక్కడ పెట్టాడు, పైన పెట్టినా లేకపోతే ఆన్ ద బాటమ్ మీద పెట్టినా సరే ఒకటే ఆన్సర్ వస్తుందమ్మా. మిర్రర్ అనేది సో పైన అన్న, సో ఇఫ్ ద మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వర్డ్ ఆర్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద వర్డ్, సో యూ విల్ హ్యావ్ ద సేమ్ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ దట్ ఆన్సర్? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద వాటర్ ఇమేజ్ అమ్మ. వాటర్ ఇమేజ్ అన్న మిర్రర్ ఆ టాప్ ఆర్ బాటమ్ ప్లేస్మెంట్ చేసినా సరే రెండింటికి ఒకటే ఆన్సర్ వస్తుంది అనమాట. మిర్రర్ టాప్ అండ్ బాటమ్ అండ్ ఆల్సో వాటర్ ఇమేజ్ విల్ హ్యావ్ ద సేమ్ ఆన్సర్. నౌ టెల్ మీ ద వాట్ ఈస్ ద ఫినామినా యూ కెన్ అబ్జర్వ్ ఇన్ ద వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ ఎలా చూస్తారు? మనం సపోజ్ మన దేన్నైనా సరే వాటర్ చూసాం అనుకోండి, మనకి ఎలా వస్తుంది వాటర్ ఇమేజ్? ఎలా వస్తుంది? వాటర్లో మనకి ఏ ఫినామినా ఉంటుంది? మనం మిర్రర్ షాడో పడుతున్నాం. మిర్రర్లో మనం ఏం చెప్పుకున్నాం? లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పుకున్నాం. లెఫ్ట్ రైట్ గాను, రైట్ లెఫ్ట్ గాను. అలాగే మిర్రర్లో చూసేటప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు మీరు మీ రిఫ్లెక్షన్ అనేది వాటర్లో చూసారమ్మా, వాటర్లో చూసేటప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఇది అప్ సైడ్ డౌన్గా కనిపిస్తుంది. ఓకే, మీరు ఇలా ఉన్నది, ఈ ఆబ్జెక్ట్ అనేది అప్ సైడ్ డౌన్గా వస్తుంది, అంటే అప్ అనేది డౌన్గా కనిపిస్తుంది, డౌన్ అనేది అప్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఫినామినా దేర్ ఈజ్ అప్ అండ్ డౌన్. ఓకే, అగైన్ విల్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ శివం. అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ ద వాటర్ ఇమేజ్ అడిగాను అనుకోండి, శివం అనే వర్డ్కి వాటర్ ఇమేజ్ అడిగాను అనుకోండి. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే టర్న్ ద పేపర్, ఫస్ట్ టర్న్ ద పేపర్ టర్న్ చేసిన తర్వాత 180 degrees ఇలా రొటేట్ చేయండి అమ్మ. అంటే తిప్పేస్తారనమాట, ఇలా టర్న్ చేస్తారు, టర్న్ చేసిన తర్వాత ఇలా తిప్పుతారు. అలా లెఫ్ట్ సైడ్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లోనైనా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనైనా 180 degrees చేసేటప్పుడు సేమ్ వస్తుంది, అంతేనా కాదు? సో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే మీకు కనిపిస్తుందో, ఈ ఇమేజ్ ఏదైతే కనిపిస్తుందో అది మీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. This is what the water image of Shivam. Okay, so just turn the paper turn చేసిన తర్వాత ఇది. So whatever the image you can observe, that is your final answer. Shivam right answer is what this is one. Okay, అంటే అదే మనకి మిర్రర్ టాప్ అండ్ బాటమ్, మిర్రర్ పైన ప్లేస్ చేసినా బాటంలో ప్లేస్ చేసినా వాటర్ ఇమేజ్ అడిగినా సరే ఇదే. ఓకే, సో హార్డ్లీ వీ లెర్న్ నథింగ్ హియర్, బట్ డెఫినెట్లీ విల్ గెట్ 1 or 2 marks from the మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్. ఓకే, అలాగే మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటి? సో మీరు డైస్ అనేసి అన్నారు, డైస్ టాపిక్ అది కూడా చాలా చాలా ఈజీ. 99% మనకి మిర్రర్ ఇమేజ్ డైస్ టాపిక్లో మనకి ఏమొస్తుందంటే, అంటే ఇవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్. వై దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, వై దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ ఇన్ రీజనింగ్, బికాస్ మనకు ఒక 1 or 2 మోడల్స్ ఉంటాయి చాలా టాపిక్స్లో. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ సింపుల్ అయిపోయింది. అలాగే మనకి డైస్ అనే టాపిక్ ఉంది. ఓకే, ఇలా ఇచ్చాడు. ఇక డైస్ టాపిక్ ఏంటంటే, సో డైస్ ఓకే మీకు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, if the positions of two if a dice is thrown, 2 positions are shown in the given figure, which number is opposite to 2 అని అడుగుతాడు. which number is opposite to 2? ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండమ్మా, మీకు ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే 2 positions of a single dice. If a dice is thrown, the same dice 2 positions are given, position 1 and position 2. Then which number is opposite to 2? అంటే మీకు ఒక డైస్ ఉందమ్మా, ఆ డైస్ని త్రో చేస్తాడు. డైస్ ప్రాబ్లంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అఫ్కోర్స్ టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాను. ఒక డైస్ ఉండేటప్పుడు మనకి ఎన్ని డైసెస్ సెపరేట్, అంటే 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఎన్ని ఇచ్చినా సరే అది సింగిల్ డైస్దే అనేసి గుర్తుపెట్టుకోండి. ఒక సింగిల్ డైస్, మీకు డైస్ అంటే ఐడియా ఉంది కదమ్మా. సో వీ ప్లే గేమ్స్ విత్ ద డైస్ లైక్ స్నేక్ అండ్ ల్యాడర్ అండ్ లూడో అనేసి ఆడతాం కదా, అదే డైస్. ఆ డైస్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయమ్మా? డైస్, హౌ మెనీ ఫేసెస్ వీ హ్యావ్ అన్ ఎ డైస్? డైస్ ఇస్ నథింగ్ బట్ ఎ క్యూబ్. మీరు ఆడతారు కదమ్మా, ఎన్ని ఉంటాయి? నెంబర్స్ 6 ఉంటుంది. ఒక డైస్ ఇలా త్రో చేస్తాం. త్రో చేసిన తర్వాత ఏంటంటే ఒక్కొక్క వ్యూలో ఒక్కొక్కలా కనిపిస్తుంది. ఒక వ్యూలో అంటే మనకి ఇక్కడ ఏవైతే ఎన్ని పొజిషన్స్ అయితే డైస్ ఇచ్చాడో అది ఒక సింగిల్ డైస్దే అనేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 2 ఇవ్వచ్చు, ప్రాబ్లంలో 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, ఎన్ని ఇచ్చినా సరే దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద 1 సింగిల్ డైస్. సో ఇక్కడ డైస్ ఇలా త్రో చేసాడు. డైస్ త్రో చేసిన తర్వాత ఇదొక
ఈ పొజిషన్ నుంచి చూసేటప్పుడు ఒకలాగా కనిపించింది, వేరే యాంగిల్ నుంచి చూసేటప్పుడు ఒకలాగా కనిపించింది అనమాట. అలాంటి మనకి పొజిషన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఏం అడుగుతాడంటే ప్రాబ్లంలో విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 2 అనేది అడుగుతాడు, ఏదో పర్టికులర్ నెంబర్. సో ఆ ప్రాబ్లమ్స్కి మనం ఏం చేయాలి? సో దీంట్లో 95% ప్రాబ్లమ్స్ అన్నీ ఇదే మోడల్ అమ్మ. ఎన్ని పొజిషన్స్ ఇచ్చినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడే మనకి డైస్ టాపిక్ కూడా అయిపోయినట్టుగా అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఫర్ ఎనీ ప్రాబ్లం, ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం వచ్చినా ఓన్లీ వన్ మెథడ్ టు ఫాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఐడెంటిఫై ఏ కామన్ నెంబర్ ఫ్రమ్ దీస్ 2 పొజిషన్స్ అమ్మ. ఈ 2 పొజిషన్స్ ఆఫ్ ద డైస్ నుంచి విచ్ ఎవర్ నెంబర్ ఈజ్ కామన్ అండ్ యూ జస్ట్ టేక్ అవుట్ దట్ నెంబర్ అమ్మ. సో ఏ నెంబర్ కామన్గా ఉంది ఈ 2 నెంబర్స్లో, ఈ 2 పొజిషన్స్ ఆఫ్ ద డైస్లో చూడండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ నెంబర్ అయితే కామన్గా ఉందో అది మనం తీసుకుంటాం. ఏది కామన్గా ఉంది? 3 ఈజ్ ఎ కామన్ నెంబర్, రైట్? సో యూ టేక్ 3. ఆఫ్టర్ టేకింగ్ దట్, సో రైట్ ద నెంబర్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. రైట్ ద నెంబర్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే 3కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెంబర్స్ రాసామనుకోండి ఏమొస్తుందమ్మా? 5, 4, అంతే కదా. జస్ట్ take the common number is what? 3 is a common number from these 2 positions of the dice. So write the numbers in the clockwise direction 5 and 4, and now you take the second position of the dice. Second position dice ante manaki em avutundi? So 3 ki clockwise direction lo number entamma? Clockwise direction lo numbers chuskuntam 1 and 2. Okay, so 3 kinda raayakunda, so remaining numbers kinda raskuntam anamata. Then immediately what we would say is this 5 and 1 are opposite to each other, 4 and 2 are opposite to each other. ఏదైతే మనకి నెంబర్ మిగిలిపోయిందో 6 ఫేసెస్ ఉంటాయి కదమ్మా, 6 ఫేసెస్లో అన్ని ఫేసెస్ తీసుకున్నాం, ఇంకే ఫేస్ తీసుకోలేదు, 6 అనేది తీసుకోలేదు. సో ఈ రెండు ఆపోజిట్గా ఉంటాయి, ఇట్స్ ఓవర్. ఓకే, సో విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 2? విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 2? 4 ఈజ్ ఆపోజిట్ టు 2. ఓకే, మనం ఏంటంటే ఫస్ట్ కండిషన్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద కండిషన్? ద కండిషన్ ఈస్, సో వీ చూస్ any one particular number which is common in the 2 positions of the dice. ఆ 2 positions of the dice లో కూడా ఒక్కొక్క నెంబర్ కామన్గా ఉన్నదో మనం చూజ్ చేసుకుంటాం. కండిషన్ ఏంటంటే ఒక్క నెంబర్ మాత్రమే కామన్గా ఉండాలమ్మా. 2 నెంబర్స్ కామన్గా ఉండకూడదు, 3 నెంబర్స్ కామన్గా ఉండకూడదు. ఒక్క నెంబర్ కామన్గా ఉండేటప్పుడు మాత్రమే మనకు వస్తుంది. సరే, మనకి 2 పొజిషన్స్ ఇచ్చి ఒక్క నెంబర్ అంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్లో ఏంటంటే అలా మరి 2 కామన్గా ఉంటే ఏం చేయాలంటే అప్పుడు మనకి ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తాడు. ఓకే, దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇదే కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ నుంచి నేను నథింగ్ మోర్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్. దీంతో ఇది డైస్ టాపిక్ అయిపోయింది. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇంకో 2-3 అడిషనల్గా ప్రాక్టీస్ చేస్తే ఆల్ మోడల్స్ షుడ్ బి కవర్డ్ ఫ్రమ్ దిస్ టాపిక్. బట్ బేసిక్ థింగ్ ఈజ్ దిస్ వన్. ఏం చేయాలి అనేసి అంటే వీ టేక్ ఏ కామన్ నెంబర్, వీ చూజ్ ఏ కామన్ నెంబర్. ఏదైతే కామన్ నెంబర్ ఉందో అది చూసుకున్న తర్వాత నౌ యూ రైట్ ద నెంబర్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈవెన్ ఫర్ ద సెకండ్ పొజిషన్, సో 3కి క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అంటే తెలుసు కదమ్మా, 1 and 2. సో 1 and 2. ఓకే, so 5 and 1 are opposite to each other, 4 and 2 are opposite to each other. Next one is 3 and 6 are opposite, remaining number. Same number లేకపోతే 3 డిఫరెంట్గా ఉందనుకోండమ్మా. సో ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఒక్కటైనా నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే సో ఆన్సర్ ఈస్ కాంట్ బి డిటర్మైన్ వెన్ 2 పొజిషన్స్ ఆఫ్ ద డైస్ ఆర్ గివెన్. సో మీకు జనరల్గా ఏమవుతుందంటే 2 పొజిషన్సే కాదమ్మా, సో 3 పొజిషన్స్ ఇస్తాడు, 4 పొజిషన్స్ ఇస్తాడు. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్. కామన్ నెంబర్ లేకపోతే మనం ఏంటంటే ఒక 2 పొజిషన్స్ ఇచ్చేసి ఆ 2 పొజిషన్స్ కూడా కామన్ నెంబర్ లేకపోతే అప్పుడు మనం ఆన్సర్ చెప్పలేము, ఆన్సర్ ఈజ్ కాంట్ బి డిటర్మైన్. బట్ మీకు ఎడిషనల్గా ఏంటంటే 3 పొజిషన్స్ ఇస్తాడు అలాంటి కేసులో. ఓకే అమ్మా, ఒకవేళ 2 కామన్గా ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చేయాలన్నది ఏంటంటే అన్కామన్ నెంబర్స్ ఆపోజిట్గా ఉంటాయి. అలా 2-3 పాయింట్స్ మీకు ఇంకా ఎక్స్ట్రా వస్తాయి అంతే. కామన్ నెంబర్ లేకపోవడం అంటూ జరగదు, ఖచ్చితంగా ఏంటంటే ఒక కామన్ నెంబర్ జరుగుతుంది. ఒకవేళ 2 పొజిషన్స్ వచ్చి కామన్ నెంబర్ లేకపోతే ఇంకొక పొజిషన్ ఎక్స్ట్రాగా ఇస్తాడు. ఏమీ లేదు అంటే ఒక 2 పొజిషన్సే ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కూడా 6 అనేసి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు క్లియర్లీ ద ఆన్సర్ ఈస్ కాంట్ బి డిటర్మైన్. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే ఆన్సర్ ఈస్ కాంట్ బి డిటర్మైన్. ఎందుకంటే ఏ నెంబర్ కామన్గా లేనప్పుడు ఏంటంటే సో ప్రాబ్లమ్ ఈజ్ ఇన్కంప్లీట్. మనకేదో ఈ సైడ్ ఇచ్చాడు, క్రింద సైడ్ ఇచ్చాడు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఏదో ఒక కనెక్టివిటీ ఉంటేనే కదా మనం చెప్పగలం, లేకపోతే మనం ఎలా చెప్పగలం? సో ఆన్సర్ ఈస్ కాంట్ బి డిటర్మైన్ ఇన్ దట్ కండిషన్. ఓకే అమ్మా, సో డైస్ ఇక్కడ నుంచి మనం ఏ ప్రాబ్లం అంటే మనం కొన్ని కండిషన్స్ ఇంకొక 1 or 2 మోడల్స్ చెప్పేసుకుంటే, మోడల్స్ అంటే ఇదే 90% ద టాపిక్ ఈజ్ ఓవర్. ఇంకొక 2 పాయింట్ ఎక్స్ట్రాగా చెప్పేసుకుంటే టాపిక్ అయిపోతుంది అనమాట. సో మీరు డైస్ మెన్షన్ చేశారు కాబట్టి. అలాగే మీకు ఏంటంటే లైక్ అంటే సో ప్రతి టాపిక్ నుంచి ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది. అలాగే మనకి ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్ బాక్సెస్, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్ బాక్సెస్ అనేసి ఉంటాయి.
Okay, for example, if you take this one, and this is a very very important, every year again మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే నెంబర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ అనేవి కామన్, ఏ పేపర్ రాసినా సరే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఐ మీన్ మీరు ఏ ఎగ్జామ్ రాసిన ఎస్ఎస్సి అనే కదా, ఏవైనా సరే దీస్ ఆర్ స్టాండర్డ్ క్వశ్చన్స్. సో ఫ్రమ్ ఎవ్రీ దేర్ సో యూ కెన్ స్కోర్. అథమెటిక్ అండ్ రీజనింగ్ అంటే దీనికే కాదమ్మా, మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్షన్ క్లాస్, కాబట్టి మనం సో పైన చెప్పుకున్నాం. ఎస్ అమ్మ, ఇట్స్ బ్లడ్ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ Vaishnavi, we expect questions from blood relations, but it is not a complicated topic. Blood relations లో మనకి ఏంటంటే ఫ్యామిలీ ట్రీ డయాగ్రమ్ అనేసి యూజ్ చేస్తాం. సో అది యూజ్ చేస్తే టాపిక్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. మనం ప్రతి టాపిక్ మీరు నేర్చుకునేటప్పుడు మీకు అర్థమవుతుందమ్మా. సో ఓన్లీ థింగ్ ఈజ్ మీరు నేర్చుకోకపోతే ప్రాబ్లం అవుతుంది, కానీ నేర్చుకున్న తర్వాత ఇట్ ఈస్ నాట్ ఏ కాంప్లికేటెడ్ థింగ్. సో రీజనింగ్ చెప్తున్నాను కదా, రీజనింగ్లో దెర్ ఈస్ నథింగ్ దట్ యూ కెన్ ఐ మీన్ సే దట్ సంథింగ్ ఈజ్ కాంప్లికేటెడ్. సరే, సో సపోజ్ లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. సో కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. సో బిఫోర్ దట్ ఐల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ అమ్మ ఫ్రాన్సిస్. క్వశ్చన్స్ పీడిఎఫ్ ఖచ్చితంగా ఇస్తాం. సో మీకు ఏం చేస్తామని చెప్తాను. మీకు ఏంటంటే ఎవ్రీ టాపిక్లో మెయిన్ కాన్సెప్ట్స్ అవన్నీ చెప్తాం. చెప్పిన తర్వాత ఏంటంటే ఐ విల్ సెండ్ యూ ఎ పీడిఎఫ్ ఫైల్. సో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే సో మీరు చేస్తారు, లేకపోతే ఏంటంటే ఐ విల్ సెండ్ యూ పీడిఎఫ్ ఫైల్. సో అదేంటంటే యూ మస్ట్ సాల్వ్ ద క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయాలి, బికాస్ దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ పేపర్స్ మీరు అంటే ఎగ్జామ్ మనం ఇచ్చింది కాకుండా, అంటే నేను క్లాస్లో చెప్పింది కాకుండా క్లాస్ కన్నా మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. యూ నీడ్ సమ్ పేపర్స్ టు ప్రాక్టీస్. ఐ విల్ సెండ్ యూ ద పేపర్స్. అండ్ తర్వాత ఏంటంటే దానికి డౌట్ సెషన్ కూడా ఉంటుందమ్మ. ఓకే, సో డౌట్ సెషన్ కూడా ఉంటుంది. సో ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అయితే ప్రాబ్లం లేదు, ఎవ్రీడే యూ కెన్ ఆస్క్ మీ. ఆన్లైన్ స్టూడెంట్స్కి ఎవ్రీ 3-4 days, బట్ యూ మస్ట్ కంప్లీట్ ఇట్. నేను ఒక టాపిక్ చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఐ విల్ సెండ్ యూ ద పీడిఎఫ్ ఫైల్స్. ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ ద పీడిఎఫ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ ద నోట్స్ బుక్ విల్ బీ యూ మస్ట్ ప్రాక్టీస్ ఇట్. దాని తర్వాత ఏ చిన్న డౌట్ ఉన్నా సరే యూ షుడ్ ఇమీడియట్లీ ఆస్క్ మీ. అది అయిపోయిన తర్వాత మీరు టిక్ చేసుకున్న తర్వాత యూ ఆస్క్ మీ ద పీడిఎఫ్స్లో ఏ డౌట్స్ ఉన్నాయో అవి. అది మీరు కాదు, నేనే చేయబేస్తాను. అండ్ తర్వాత ఐ విల్ ఆస్క్ యూ దట్. మీకు ఏ క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేనే అడుగుతాను. సో దానికోసం మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అది మీ జాబ్, మీ చేత చేస్తాను నేను ఖచ్చితంగా, షూర్గా. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ కూడా కావాలి. ఓకే మా, వన్స్ ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఐ విల్ సెండ్ యూ దట్ పీడిఎఫ్ ఫైల్స్ నేను ఇమీడియట్గా పంపిస్తాను. అండ్ తర్వాత ఏంటంటే డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ ద క్వశ్చన్, ఐ మీన్ యువర్ డౌట్స్. మీరు ఇమీడియట్గా అడిగితేనే నేను చెప్తాను. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్మాలెస్ట్ డౌట్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ. ఎంత చిన్న డౌట్ అయినా సరే అడగండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మీరు వచ్చింది నేర్చుకోవడానికి కాబట్టి మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ మీకు రిఫరెన్స్ బుక్స్ అమ్మ. సో యాక్చువల్లీ జనరల్లీ మెనీ పీపుల్ ఆస్క్ మీ అబౌట్ ద రిఫరెన్స్ బుక్స్ వచ్చేసరికి ఫస్ట్ నేను కామన్గా ఒక బుక్ అయితే మాత్రం చెప్తాను. వెదర్ యూ బై రిమైనింగ్ బుక్స్ ఆర్ నాట్, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. దీన్ని కూడా క్లారిఫై చేయాలి. యూ మస్ట్ బై వన్ బుక్, దట్ ఈస్ వెంకటరమణ ఎక్కాల పుస్తకం అమ్మ, టేబుల్స్ బుక్. వెంకటరమణ బ్రాండ్ నచ్చకపోతే ఏదో ఒక బ్రాండ్ నేర్చుకోండి. బట్ థింగ్ ఈస్, మీరు టేబుల్స్ బుక్ మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ యూ రైట్ సెపరేట్లీ టేబుల్స్ ఫ్రమ్ 1 to 20 అండ్ యూ ప్రిపేర్ ఎ చార్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టడీ హాల్ సంథింగ్ లైక్ దిస్, సో యూ ప్రిపేర్ ఎ చార్ట్లో ప్రిపేర్ చేసుకొని 1 to 20 టేబుల్స్ మీకు ఏదైతే లిస్ట్ ఇచ్చానో ఆ లిస్ట్ని మీరు ఏంటంటే జస్ట్ హ్యాంగ్ ఆన్ ద వాల్. ఓకే, సో వాల్ మీద స్టిక్ చేసుకోండి. యూ జస్ట్ స్టిక్ దట్ థింగ్ ఇస్ టు ద వాల్. అది పెట్టుకొని తర్వాత ఏంటంటే మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. అది పెట్టుకోవడం వరకు ఏంటంటే ఏదో దేవుడు దండం పెట్టినట్టు కాదమ్మా, ఎవ్రీడే మీకు. సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అమ్మా, ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. అంటే మీరు ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకు నేను కంప్లీట్గా 1/2 hour డెడికేటెడ్గా స్పెండ్ చేయమంటున్నాను అనేసి. సో దాంట్లో చాలా ఇది ఉందన్నమాట. సో చాలామంది చేసే మిస్టేక్ అది వస్తే మీకు ఆటోమేటిక్. కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఈజీ. అంటే చాలామంది టేబుల్సే కదా నేర్చేసుకుంటుంది, దానిదే ఉందని అనుకుని తర్వాత ఏంటంటే ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతారో దానికి నేను చెప్పినట్టుగా వాళ్ళే వచ్చారు, సార్ చాలా ఈజీ అనుకున్నాం కానీ చాలా కష్టం సార్ అనేసి. ఎస్, ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ ఈజీ. ఎందుకంటే మీకు టేబుల్స్ నేర్చుకోవడం అంటే 69 అంత కాదు. సో 144 ఇచ్చేటప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేసుకోవాలి అంటే మైండ్లోకి వచ్చేయాలి. ఒక నెంబర్ చూసిన వెంటనే ఏంటంటే మైండ్లోకి వచ్చేయాలి.
అలా మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో అంటే అంత పిన్ పాయింట్గా మనం నేర్చుకునేటప్పుడు రీజనింగ్ క్వశ్చన్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి మనకు చాలా ఈజీగా అవుతాయమ్మా. సో ఇవి చేయకుండా అయితే మనం చేయలేం. సో మీ సైడ్ నుంచి కావాల్సింది అది. అదే ఎవ్రీడే మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటా అన్నది నేను చెప్తానమ్మా, దానికి ఏం చేయాలి ఏంటా అన్నది. కానీ మీరు డెడికేటెడ్గా ఈ హాఫ్ అన్ అవర్ టైం నాకు క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రం ఇవ్వండి, హాఫ్ అన్ అవర్ టు 45 minutes. అండ్ ఆల్సో ఫర్ ద రిమైనింగ్ థింగ్స్ మీన్స్ దట్ అంటే మీరు టాపిక్స్ అవుతున్న కొద్దీ సో అర్థమెటిక్ ఎంత టైం ఇవ్వాలి, రీజనింగ్కి ఎంత టైం ఇవ్వాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలన్నది కూడా మీకు చెప్తాను వన్స్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ మై క్లాసెస్. ఓకే, కమింగ్ టు ద బుక్స్. సో ఫస్ట్ అయితే మీరు ఫినిష్ చేయడం, నోట్స్లో ఉన్న ప్రతి టాపిక్ ఫినిష్ చేయండి. అండ్ దెన్ సో యూ టేక్ ద బుక్ ఆఫ్ PDF ఫైల్స్ ఏవైతే ఇచ్చానో అది చేయండి. ఇంకా అప్పటికి మీరు సాల్వ్ చేస్తే దెన్ ఐ విల్ సెండ్ యూ ద PDF ఫైల్స్. యూ డోంట్ బై ఎనీ బుక్. అండ్ మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ బుక్ ఈస్ గుడ్ అండ్ దిస్ బుక్ ఈస్ బ్యాడ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బాట్ RS అగర్వాల్ బట్ RS అగర్వాల్ అనేది లైక్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అమ్మ. ఓకే, అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. లైక్ మ్యాట్, క్యాట్, జాట్, ర్యాట్ అన్నీనమాట. లైక్ ఆల్ కైండ్ ఆఫ్ అంటే మేనేజ్మెంట్ ఎగ్జామ్. ఎవ్రీ ఎగ్జామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్ అమ్మ. ప్రతి ఎగ్జామ్కి ఏంటంటే మీరు అర్థమెటిక్ మ్యాథ్స్ అనే అంటారు, మీరు బ్యాంకింగ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకలాగా ఉంటాయి. కాంపిటేటివ్ SI లెవెల్ ఆఫ్ SSC స్టాండర్డ్ అంటే SSC CGL వాట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఒకలాగా ఉంటాయి. అలాగే మీరు క్యాట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తారంటే MBA ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, టాపిక్స్ అన్నీ ఒకటే. సో కాబట్టి ఏంటంటే మనం దానికి అంటే మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. మీరు ఒక బ్యాంకింగ్ సంబంధించింది, MBA ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించింది, SI కానిస్టేబుల్కి వాడేంటంటే UPSI ఎగ్జామ్ ఒకలాగా ఉంటుంది, APSI ఎగ్జామ్ ఒకలాగా ఉంటుంది. యూపీ ఎగ్జామ్ అన్నది అంటే ఉత్తరప్రదేశ్ లేకపోతే నార్త్ ఇండియన్స్లో కొన్ని స్టేట్స్కి వాడిచ్చే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక్క ప్యాటర్న్లో వాడు తీసుకుంటాడు అనమాట. ఆ ప్రాబ్లమ్ని ఈ ప్రాబ్లమ్ మీరు ఎలా కంపేర్ చేస్తారు చెప్పండి? దెర్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ ఏ వేరియేషన్ అన్న. మీరు కావాల్సిన బ్యాంకింగ్ ఎగ్జామ్స్ చూడండి, దట్ రీజనింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ అవర్ రీజనింగ్ ఈజ్ డిఫరెంట్. మనం రీజనింగ్ ఇదే ఎంతైతే సింపుల్గా అని చెప్తున్నామో అదే రీజనింగ్ మీరు బ్యాంకింగ్ కానీ క్యాట్ రాసి చేస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఇన్ ద పార్ట్. ఓకే, సో ఐ క్లియర్ యువర్ డౌట్స్ అమ్మా, జస్ట్ వెయిట్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డోంట్ బై ఎనీ బుక్. RS అగర్వాల్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ ఆల్. సో మీరు అలాగే ఇంకా పాపులర్గా ఉన్న బుక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దట్ రాకేష్ యాదవ్ బుక్ అనేదో తీసుకుంటారు, అగైన్ అదేంటంటే SSC రిలేటెడ్గా వస్తుంది అనమాట. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ యూ జస్ట్ బై, యూ డోంట్ నీడ్ టు బై ఎనీ బుక్. సో ఫస్ట్ నోట్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయండి అండ్ నెక్స్ట్ యూ సాల్వ్ దట్ PDF ఫైల్ చేసింది. అండ్ దెన్ అయిపోయిన తర్వాత యూ జస్ట్ ఆస్క్ మీ దట్ సార్ ఇది కంప్లీట్ చేశాను, ఈ రెండు కంప్లీట్ చేశాను, దెన్ ఐ విల్ సెండ్ యూ ద PDF విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ. ఓకే, అండ్ ఆల్సో నేను చెప్తున్నప్పుడు ఏంటంటే క్లాస్లో చెప్తున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ దట్ ఐ విల్ ఇంక్లూడ్ హియర్. ఓకే, సో నేనే చెప్తాను 90% ఐ విల్ టెల్ యూ అండ్ రిమైనింగ్ 10% ఏదైనా ఉంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తుంది. అయితే వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే మీరు బేసిక్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎగ్జామ్లో టాపర్ అవ్వడానికి సరే ఎక్కువ డోంట్ ప్రిపేర్ టూ మెనీ థింగ్స్ అమ్మ. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది మీ నోట్స్, తర్వాత PDF ఫైల్స్, అంతగా ఇంకా ఎక్స్ట్రాగా కావాల్సి ఐ విల్ సెండ్ యూ దట్. అండ్ ఆఫ్టర్ దట్ యూ జస్ట్ క్లోజ్ ఇట్ దేర్. అండ్ వాట్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ రైట్ ద మార్క్ టెస్ట్ అమ్మ. మార్క్ టెస్ట్ ఆర్ ద ప్రాక్టీస్ పేపర్స్ అమ్మ. మీరు ఒక్కొక్క ఇండివిజువల్ టాపిక్లో నేర్చుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ కంప్లీట్గా ఆల్ టుగెదర్ రాసేటప్పుడు మిక్చర్ ఆఫ్ క్వశ్చన్స్ రాసేటప్పుడు మీకు మెయిన్ థింగ్ అన్నది తెలుస్తుంది అనమాట. నా సజెషన్ ఈజ్ ఆల్వేస్ వన్ థింగ్ అమ్మ, మీరు ఇది చేసిన తర్వాత రైట్ యాజ్ మెనీ మార్క్ టెస్ట్ ఆర్ యాజ్ మెనీ ప్రాక్టీస్ పేపర్స్ యాజ్ యూ క్యాన్ పాసిబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైమ్ ఆన్ డూయింగ్ రిఫరింగ్ ద డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ అమ్మ. ఓకే, సో దట్ వోంట్ గివ్ యూ ద సజెషన్. సో ఇది మీకు సరిపోతుంది, మీకు ఏదైతే PDF ఫైల్స్ అవన్నీ పంపిస్తున్నారో దట్ ఈస్ ఇనఫ్. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ రైట్ ద మార్క్ టెస్ట్. సో మార్క్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో బట్ అది మీరు సాల్వ్ చేస్తారనుకోండి, దాని అంటే మీకు ఎగ్జామ్ స్టాండర్డ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేస్తారు, తర్వాత మార్క్ టెస్ట్ రాస్తారు, తర్వాత ఏంటంటే రియల్ టైమ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. మీరు జనరల్గా ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మేబీ బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ యూ కాంట్ సాల్వ్ ఇట్ దేర్. చెప్పాను కదా, ఈ క్యాలిక్యులేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. మీరు చాలామంది చేసే ఈవెన్ ఇంకొక మిస్టేక్ కూడా నేను చెప్తాను. మీరు చేసేది ఏంటంటే మీరు ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేస్తారు, చేసేటప్పుడు ఏంటంటే ఎస్ ప్రాబ్లమ్ కాన్సెప్ట్ చేస్తారు, షార్ట్ కట్ చేస్తారు, అంతా చేస్తారు, అయితే సంథింగ్ 19x16 అనేసి వస్తుంది. సరే మనం ప్రాబ్లమ్ అంతా వచ్చేసింది, 16x19 ఎగ్జామ్లో చేసుకుంటాను అనేసి యూ జస్ట్ లీవ్ దట్ దేర్ ఓన్లీ. అలా మీరు ప్రతి ప్రాబ్లమ్కి చేస్తారు.
ఇదే ప్రాబ్లం మీరు ఎక్కడ చేస్తారంటే ఎగ్జామ్లో ఫేస్ చేస్తారనమాట. 16x19 ఇంపార్టెన్స్ అక్కడ తెలుస్తుంది అనమాట. సో మీరు ప్రాబ్లం చేయడం అంటే, ప్రాక్టీస్ చేయడం అంటే ఏదో మీకు ఏదో ప్రొసీజర్ నేర్చుకొని షార్ట్ కట్స్ నేర్చుకొని వదిలేయడం కాదు. ప్రాబ్లం ప్రాక్టీస్ కంప్లీట్గా చేయడం అంటే క్యాల్కులేషన్ వరకు చేయాలి, ఫైనల్ ఆన్సర్ వచ్చినంత వరకు చేయాలి. ఫైనల్ ఆన్సర్ వచ్చినంత వరకు చేయాలమ్మా. ఎవరు కూడా ఏంటంటే సరే ఈ 96x23 ఉంది, అది నేను తర్వాత ఎగ్జామ్లో చేసుకుంటాను నేను మాత్రం వదిలేకండి. అంటే దీస్ ఆర్ ద మిస్టేక్స్ జనరల్ యూ డూ. అంతేగాని ఏంటంటే ఎగ్జామ్ టఫ్ అనో లేకపోతే ఒకరికి వచ్చి ఒకరు రాకపోవడం అంటూ లేదు. బేసిక్గా ఏంటంటే దీస్ మైనర్ పాయింట్స్ నో వన్ విల్ ఫోకస్ ఆన్ ఇట్. సో అందుకే ఈ పాయింట్స్ నేను ఇనీషియల్ క్లాస్లోని ఇనీషియల్ ఇంట్రడక్షన్లోనే మీకు ఇస్తున్నాను. యూ మస్ట్ డూ దిస్ థింగ్. ఇఫ్ యూ రెక్టిఫై దీస్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఇట్స్ ఎ కేక్ వాక్ ఫర్ యూ. ఓకే అమ్మ, నా అలా ఆన్సర్ అది మీకు క్వశ్చన్స్ ఐ మీన్ బుక్ రిఫరెన్స్కి అయితే అది. సో యూ డోంట్ రిక్వైర్ ఎనీ బుక్స్ అమ్. సో యూ జస్ట్ ఫాలో మై నోట్స్ బుక్ అండ్ ఆల్సో PDF ఫైల్స్ అండ్ దెన్ తర్వాత మార్క్ టెస్ట్. ఎస్ ఎగ్జామ్స్ మన ఇన్స్టిట్యూట్లో అయితే కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఐ విల్ ప్రొవైడ్ సమ్. ఓకే, ఎస్ అహ్మద్, యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ వాట్సాప్ మీ ఎనీ టైమ్. Maximum you can ask me doubts in the classroom. Even if you have any further doubts, you can ask me after the class also. Just text me. Okay, SI exam ki syllabus complete చేస్తానమ్మా. ఓకే, సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ అయిపోతుంది అండ్ మెయిన్స్కి ఏంటంటే మనం సెపరేట్గా మెయిన్స్కి టైం ఉంటుంది కాబట్టి చేస్తాం. సో థ్యాంక్ యూ అమ్మ వైష్ణవి. నెక్స్ట్ classes will soon, I mean from Monday onwards, Monday or Tuesday onwards, once the GS classes are over, so we'll start that classes. We'll class our regular classes and probably you have 2 to 3 hours in between time. I mean, so arithmetic reasoning అయితే 2 to 3 hours ఉంటుంది. సో డైలీ అంటే మనం వెళ్ళే స్పీడ్ బట్టి మనం పెంచాలా లేదా అనేసి, బికాస్ చెప్పేయడం వరకు అయితే ఇట్స్ నాట్ దట్ అంటే నేను చెప్పేసాను మీరు వినేసారు అయిపోయింది అనేసి మాత్రం దయచేసి అనుకోకండి. ఓకే, it's like it's a classic example that I always tell the students that so exam la ela untundante you are the warriors. I mean you are going to the battlefield and meer veltunnaru and you have to do the war. Meer yuddham cheyali, mem gaadu. Teachers are just like the charioteers ante రథాన్ని రథసారథులు అంటే వాళ్ళం అంతే, మేము యుద్ధం చేయం. ఓకే, సో మీరు యుద్ధం చేయాల్సిందే, కాకపోతే యూ నీడ్ టు హ్యావ్ దట్ a proper రథసారథి, ఐ మీన్ చారిటర్ కరెక్ట్గా ఉండాలి. లైక్ దట్స్ వై, లేకపోతే ఏంటంటే లైక్ మహాభారత్ స్టోరీ లాగా అవుద్ది అనమాట. ఓకే, ఇఫ్ కృష్ణ వాజ్ నాట్ దేర్ అండ్ డే వన్లోనే వాళ్ళది అయిపోవాల్సింది అనమాట. సో ఆ గైడెన్స్ మేము ఇస్తాం. అవర్ గైడెన్స్ ఈజ్ లైక్ ఎ చారిటర్ జాబ్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. బట్ ద థింగ్ ఈజ్ మీరు యుద్ధం చేయాలి కాబట్టి ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు ఇప్పుడే ఇమీడియట్గా నన్ను అడిగారు అనుకోండి, సార్ మీ క్లాస్ నేర్చుకుంటే సరిపోతుందా, ఇంకేం అవసరం లేదా అనేసి క్లాస్లో వింటే సరిపోతుంది, ఖచ్చితంగా మై ఆన్సర్ ఇస్ నో అమ్మ. నేనైతే చెప్పను అలా, నా క్లాస్ వినేయండి మీకు మొత్తం వచ్చేస్తాయనేసి నేనైతే చెప్పను. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఆ ప్రాక్టీస్ ఏం చేయాలనేది ఏంటంటే క్లాస్లో చెప్పింది ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్గా ఏవైతే PDF ఫైల్ చేస్తున్నా అవి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో ఎగ్జామ్ అయితే నేను ఖచ్చితంగా పెడతానమ్మా. సో ఐ విల్ హ్యావ్ దట్ సమ్ 8 to 10 మోడల్ ప్రాక్టీస్ ఫ్రమ్ మై సైడ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సైడ్. రియల్ టైమ్ ఎగ్జామ్లో ఉన్నవి మనం చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి దీంట్లోనే మళ్ళీ మనకి కవర్ అవుతాయి అనమాట ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్వైట్ రిపీటెడ్గా మీరు చూస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా మనకు పేపర్ ప్యాటర్న్ తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ రిపీట్ కూడా అవుతాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ హూ ఎవర్ కమ్స్ టు ద క్లాసెస్ ఐ విల్ గివ్ యూ గ్యారంటీ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్, ప్రిలిమ్స్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇప్పటి నుంచే మెయిన్స్కి కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ప్రిపేర్ అవ్వండి. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. సుబ్బు, యూ కెన్ ఆస్క్ దోస్ డీటెయిల్స్ టు ద ఓకే అమ్మ ఫ్రెండ్స్, యూ కెన్ ఆస్క్ దోస్ డీటెయిల్ టు ద అడ్మినిస్ట్రేషన్ అమ్మ. ఓకే, ఐ విల్ ట్రై ఫ్రాన్సిస్ PDF బైలింగ్వల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను డెఫినెట్లీ. ఓకే, ఓకే, సో ఐ విల్ జస్ట్ టెల్ యూ దిస్ ఫైనల్ ప్రాబ్లమ్ అండ్ లేటర్ ఐ విల్ pick your doubts. So this is the one number 1 2 3 4. So square numbers, how many squares are there in this figure? How many squares are there in this figure means that, so ఈ క్వశ్చన్ మనకి టైప్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్, ఫైండింగ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ అనేసి మనకు ఒక టాపిక్ ఉంటుందన్నమాట. డెఫినెట్లీ అగైన్ ఎవ్రీ ఇయర్ 2 క్వశ్చన్స్ మినిమం. సో ఇక్కడ నేను ఇమీడియట్గా చెప్పేస్తున్నామా, మన తర్వాత ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ తర్వాత క్లాస్లో ఇస్తాను. సో ఇఫ్ ద నెంబర్ ఆఫ్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ బాక్స్ ఆర్ సేమ్, immediately the answer is 4 square plus 3 square plus 2 square plus 1 square. ఎన్ని హారిజాంటల్ అండ్ ఎన్ని వెర్టికల్ బాక్స్ ఉన్నాయో
సో అంతవరకు స్క్వేర్స్ మనం తీసేసుకుంటాం డైరెక్ట్. సో దిస్ ఇస్ 4 హారిజాంటల్ బాక్స్, 4 వెర్టికల్ బాక్సెస్. 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. అంటే ఎంత? 16 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1. 16 ప్లస్ 9 is 25, 25 plus 4 is 29, 29 plus 1 is what? 30. So answer is what? 30. Any square, any figure. Even so question is asked like this, number of times a question అడిగడం. How many square boxes are there in a chessboard? How many square boxes are there in a chessboard? మీరు చెస్ బోర్డ్ చూస్తారు కదమ్మా, చెస్ బోర్డ్లో మీరు చూస్తే ఇలా ఉంటుంది. సో అంటే నాట్ దీస్ వన్, 8 హారిజాంటల్ అండ్ 8 వెర్టికల్ బాక్సెస్ ఉంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ 8 హారిజాంటల్ అండ్ 8 వెర్టికల్ బాక్సెస్. ఇనిషియల్గా చాలామంది ఏం చెప్తారంటే 8 స్క్వేర్ అంటే 64 అని చెప్పేస్తారు. అంటే 64 అన్నవి ఏంటంటే మీరు సింగిల్ బాక్సెస్ కౌంట్ చేస్తే 64 వస్తాయి. అంటే చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయనేసి అంటే ఇట్స్ నాట్ 30 ఆల్సో. 30 ఎలా అవుతాయి? ఓకే, సో దిస్ వన్ ఈస్ 30. ఎస్, రైట్. ఓకే, సో చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే అది మనం టోటల్గా అంటే సింగిల్ బాక్సెస్ తీసుకోవాలి, 2 బాక్సెస్ తీసుకోవాలి, 3 బాక్సెస్ తీసుకోవాలి, ఇలా అన్ని బాక్సెస్ తీసుకుంటే కౌంట్ చేస్తే హౌ మెనీ స్క్వేర్ బాక్సెస్ వీ హ్యావ్ ఇన్ ద చెస్ బోర్డ్. ఓకే, మీరు ఒకవేళ చెస్ బోర్డ్ అబ్జర్వ్ చేశారనుకోండి, వీ హ్యావ్ 8 హారిజాంటల్ అండ్ 8 వెర్టికల్ బాక్సెస్. హారిజాంటల్గా 8 బాక్సెస్ ఉంటాయి, వెర్టికల్గా ఎన్ని బాక్సెస్ ఉంటాయేమో 8 ఉంటాయి. అంటే అగైన్ సేమ్ ప్యాటర్న్ కదా, ఎన్ని హారిజాంటల్ బాక్స్ అండ్ వెర్టికల్ బాక్స్ సేమ్ అయ్యి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు ఎన్ని స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయో. ఇక్కడ మనకు 4 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏంటి? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అదే ఇంకొకటి నేను యాడ్ చేశాను అనుకోండి, 5 హారిజాంటల్ అండ్ 5 వెర్టికల్ బాక్సెస్. సో 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. చెస్ బోర్డ్లో ఎన్ని ఉంటాయి? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అలా ఎంతవరకు అమ్మా? 8 స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో దీనికి కూడా మనకి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్ ఫార్ములా ఉంటుంది, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఆ ఫార్ములాలో వేయచ్చు, లేదంటే ఇండివిజువల్గా రాస్తాం. అలా రాస్తే మనకి ఎన్ని వస్తాయంటే 204 స్క్వేర్స్ వస్తాయి. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఇది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. మినిమం 2 క్వశ్చన్స్ అడుగుతాడు. విల్ కవర్ ఆల్ ద మోడల్స్, అన్ని మోడల్స్ కూడా మనం కవర్ చేస్తాం. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎన్ని స్క్వేర్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ బాక్సెస్ ఉంటాయో అంతవరకు. దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో అన్ఈక్వల్ ఉంటే ఏం చేయాలి, సో అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. రెక్టాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, సో బై ద వే రీజనింగ్ అన్న ఏంటంటే, సో మనం సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. అలా మనం అంటే డైరెక్షన్స్ టాపిక్ ఉంది. డైరెక్షన్స్ టాపిక్స్లో మనం ఏం నేర్చుకోవాలి? ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఈ బేసిక్ డయాగ్రామ్స్ బట్టి మనం చేయొచ్చు. బ్లడ్ రిలేషన్స్ ఉంది, ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ యూజ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది అనమాట. అలాగే మనకి ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్, మీకు నెంబర్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాడమ్మా రీజనింగ్లో. దానికి ఏంటంటే మనం స్క్వేర్స్, క్యూబ్స్, తర్వాత వచ్చేసి టేబుల్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అందుకే మీకు ప్రయర్ రిక్వైర్మెంట్ చెప్పాను కదా, మీరైతే ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే మిగతా ఆటోమేటిక్గా వస్తాయి. కాన్సెప్ట్ మనం చెప్పబోయేది ఏంటంటే ప్రతి దానికి కూడా కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత షార్ట్ కట్ ఉంటుంది, తర్వాత ఏంటంటే మీ క్యాల్కులేషన్. ఈ 3 యాడ్ అయితే ఖచ్చితంగా నో వన్ విల్ స్టాప్ యూ, అన్స్టాపబుల్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నో ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఓరియంటేషన్ క్లాస్. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది మ్యాథ్స్కి. సో రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే 1 by 1 సో డీటెయిల్గా విల్ కవర్ ఇట్. ఎనీ డౌట్స్ అమ్మా టు ఎనీబడి? Okay, thank you. I'll wrap up this session. Okay, ma? Okay, thank you.